All of you, good evening. Welcome to Ashok Online Academy. మనకు మేజర్ చాప్టర్ ఆసబ్జాయిల పైన కొన్ని ఎక్కువ క్వశ్చన్లు చూడాలి. అలాగే బేసిక్స్ పాయింట్స్ ఒక 100 వరకు కనుక మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోగలిగితే మ్యాక్సిమం 80 to 90% బిట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చదివే కోణాన్ని ఈ 4 నెలల టైంలో మార్చుకోండి. చదివే కోణాన్ని మార్చండి. రొటీన్ స్టైల్లో చదివితే మనం ఆన్సర్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. కొత్తగా చూడండి, ప్రతి చాప్టర్ పైన ఒక 1 hour విశ్లేషణ చేసుకోండి. మీకుగా విశ్లేషణ చేయండి. ఈ టాపిక్ మీద మనం గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, ఈసారి అడగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మొత్తం ఒక చాప్టర్ కనుక మీరు చదివితే, ఉదాహరణకు అసబ్జాయిలు తెలుగు అకాడమీ కనుక చదివితే దాదాపుగా 200 పేజీలకు పైన మెటీరియల్ ఉంటుంది. ఈ 200 పేజీలలో మనకి ఎగ్జామ్లో అక్కడికి వచ్చే పాయింట్స్ ఏంటివి అనేది చూడాలా. మొత్తం చదివేటప్పుడు కాన్సెప్ట్ మైండ్లో ఉండాలా. బేసిక్స్ బిట్స్ కంపల్సరీ ఉండాలా. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా కూడా నాకు కూడా కొన్నిసార్లు ఈ క్వశ్చన్ మీద ఒక 6 నెలలు గ్యాప్ వస్తే క్వశ్చన్ ఆన్సర్ ఇదేనా కాదా అని ఒక డౌట్ వస్తుంటుంది. నిన్న మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటివి? మంత్రుల శాఖలు. మొదటి సాలార్జం కాలంలో 4 మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి ఒక డౌట్ నాకే వచ్చింది. మీకు ఎగ్జాములో ఆ తక్కువ టైంలో ఉన్నప్పుడు తెలిసిన క్వశ్చన్ కూడా తెలియకుండా మనకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకే పదే చెప్తా ఉన్నా, బేసిక్స్ అన్నీ నీట్గా రాసుకోండి. ఒక తెలంగాణిస్టు పైన బేసిక్స్ మొత్తం రాయడానికి మీకు ఒక 2 రోజుల కంటే ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ మనం ఇచ్చాము. ఇచ్చినతో పాటుగా ఇంకా అదనంగా ఇంకేమైనా బేసిక్ పాయింట్స్ ఉన్నాయా, మనం మర్చిపోవడానికి అవకాశం ఎక్కడ ఉంది, చదివేటప్పుడు అర్థమైపోతుంది. మనకు గుర్తుంటుందా? కొన్ని అంశాలు ఎన్నిసార్లు చదివినా మర్చిపోతాం. ఆ మర్చిపోయే పాయింట్లన్నీ ఒక దగ్గర టర్మినాలజీ కానీ, డిఫరెంట్ వర్డ్స్ కానీ, మర్చిపోవడానికి అవకాశం ఉన్న పదాలు కానీ, ఇవన్నీ డిఫరెంట్ స్టైల్లో మనం రాసుకుంటే ఒకటే కదా సక్సెస్. ఏంటి నీ సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా ఏంటి? పేపర్కి 5 మార్కులే కదా. కాబట్టి మనం ఇక్కడ సక్సెస్ అనేది చూసుకున్నటువంటి సందర్భంలో పేపర్ 10 మార్కులేనండి. మీరు ఏదో అనుకోకండి. పేపర్కు 130 మార్కులు వస్తే, ఉద్యోగం వస్తే, ఒకవేళ రాలేదనుకో 135 తెచ్చుకోవాలి అంతే. 135 అంటే కంప్లీట్గా 20 మార్కులు తేడా వస్తుంది. మన జీవితాలని ప్రభావితం చేసేది ఎంత శాతం ఓట్లు అంటే ఒక 3 to 5% నీ జీవితాలను మార్చేస్తుంది. 3 to 5%. కాబట్టి ఆ కోణంలో మనం చదవాలి. మన సక్సెస్ కావడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఎక్కడుంది, నిజంగా మన వే ఆఫ్ అప్రోచ్ కరెక్ట్ ఉందా లేదా, మిమ్మల్ని మీరు ప్రతిరోజు ప్రశ్నించుకోండి. మనం పొద్దుగాల లేచినప్పుడు మైండ్లో ఒక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. పడుకునే టైంప్పుడు ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనకు ఆలోచన ఎక్కడ మొదలైతే చెప్పనా, మీరు బాత్రూమ్ పోయినప్పుడు ఇవాళ ఏం చేయాలా అన్నటువంటి, బాత్రూమ్ పోయినప్పుడు మాత్రమే వస్తాయండి. బాత్రూమ్ పోయినప్పుడు మాత్రమే మీ యొక్క ఆలోచనలు మొత్తంగా ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, మనసులో కొత్త ఆలోచనలు ఎక్కడ పుడతాయంటే బాత్రూంలో పుడతాయి. ఉన్నటువంటి వాస్తవం ఇది. పొద్దుగాలు ఎందుకంటే బాత్రూంలో ఎవరు, మనం ఒక్కలే ఉంటాం కాబట్టి మన మైండ్ అంతా ఏమి ఆలోచన చేయదు. అప్పుడు రిలాక్సిబుల్ మోడ్లో ఉంటుంది. అప్పుడు మన కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజంగా ఈరోజు కరెక్ట్ వేలో పోయిందా లేదా, పొద్దుగాల బాత్రూంలో ఉన్నప్పుడు ఏమైతే అనుకున్నావో నైట్ పడుకుంటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకో, కరెక్ట్ వేలో ఇవాళ నా జీవన ప్రయాణం కొనసాగిందా. ఇక్కడ మన టైం తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఉండాలి. ఆగమాగం కావద్దు. ఆగమాగం కాకుండా క్వాలిటీ ప్రిపరేషన్కి ప్రయత్నం చేయండి. చాలామందికి జరిగే పొరపాటు, మనం ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నామంటే మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండక ఫెయిల్యూర్ అవుతున్నాం. ఆలోచనని మార్చుకుంటే సక్సెస్ అవుతాం. ఇక్కడ ఆలోచన కోసం ప్రయత్నం చేయాలని ఎలాంటి ఆలోచనలు ఉండాలా అంటే పాజిటివ్ వేలో ఉండాలా. నెగిటివ్ థింకింగ్ రాకుండా పాజిటివ్ వేలో ఉండాలా. ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా. నువ్వు తప్పు చేస్తున్నావంటే నీ మనసు చెప్తూనే ఉంటుంది, నువ్వు తప్పు కరెక్ట్ వేలో పోవడం లేదు. కాబట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది,
దాదాపు ఏప్రిల్ 20 వచ్చేసింది. ఒక 10 రోజులు, మే, జూన్, జూలై, ఒక 3 నెలలు ఉంది. సరే, బయట పైన ఉన్నటువంటి ఈ 10 రోజులు, ఆ పైన ఉన్న 5 రోజులు, 15 రోజులు పక్కన పెట్టినా సరే, మొత్తంగా కలిపిన 100 రోజులు టైం ఉందండి. 100 రోజులు హార్డ్లీ ప్రిపరేషన్ ఉండాలా. హార్డ్లీ ప్రిపరేషన్లో భాగంగా ప్రతి చాప్టర్ పైన మీరు ఒక్కసారి మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాయింట్స్ ఏంటివని రాసుకునే ప్రయత్నం చేయండి. మెయిన్ ఇంపార్టెన్స్, కోర్ పాయింట్ ఏమ్స్ ఉన్నాయి, తెలిసిన వదిలిపెట్టకుండా ఇంకా తెలియని పాయింట్స్ ఏమైనా కోర్ పాయింట్స్ కోసం ప్రయత్నం చేయండి. మనం నిజంగా జల్లలో పెడితే దొరుకుతాయి, పదాలు దొరుకుతాయి. అలాంటి చదివిన పుస్తకాలే కాబట్టి 100 కిలోమీటర్ల వేగంతో నీ మనసు పరిగెడుతుంది. ఆ పేజీలో ఆ అవసరం ఉన్నది ఏంది, అవసరం లేనిది అనేది నీ మనసు చెప్తూ ఉంటుంది. ఇక్కడ అవసరం ఉన్న దగ్గర ఆల్రెడీ రాసి ఉంటే మళ్ళీ రాయాల్సిన పని లేదు. ఒకవేళ రాసినా కూడా మర్చిపోయి ఉంటే దాన్ని పెద్దగా రౌండప్ చేసుకొని ఒక అవసరమైతే వీలైతే ఒక వైట్ పేపర్లో మీరు రాసుకోండి. ఒక శాతం వల్ల అనే చాప్టర్ తీసుకొని దానిలో నువ్వు వెతకనటువంటి తెలియనటువంటి పాయింట్స్ ఒక 20 పాయింట్లు జమ చేయండి. ఒక 20 పాయింట్లు మొత్తంగా ఒక తెలంగాణ హిస్టరీలో ఒక 200 పాయింట్లు వెతకండి. 200 పాయింట్లు. ఆ 200 పాయింట్లలో రేపు నీకు ఒక 7-8 క్వశ్చన్లు కనుక నువ్వు అదనంగా చేయగలిగితే ఒక 5 మార్క్స్, ఒక తెలంగాణ హిస్టరీలో అందరికంటే ఒక 5 మార్క్స్ ఎక్కువ చేసినా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో మనం ముందు ఉండాలా. కాబట్టి గ్రూప్ 2 చదివిన ప్రిపరేషన్ మొత్తం గ్రూప్ 3కు ఉపయోగపడుతుంది. ఒకటే చెప్తా ఉన్నా, బీ సీరియస్ ఎఫర్ట్ పెట్టండి. ఒకవేళ రేపు మీ గ్రూప్ 2, 3 రెండు రాలేదు, కానీ గ్రూప్ 2 అనేది గ్రూప్ 2 ఎగ్జామ్, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది నిన్ను 100% సబ్జెక్టు నేర్పించేటటువంటి ఒక పాయింట్. ఒకవేళ రేపు మీరు గనక సివిల్స్ గనక ఆస్పిరెంట్స్ అయితే ఇది బలమైన పునాదులు వేస్తుంది. సివిల్స్ కూడా బలమైన పునాదులు వేస్తుంది. నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే రేపు సివిల్స్ ప్రిపేర్ కావడానికి, సెంట్రల్ జాబ్ ప్రిపేర్ కావడానికి. ఎందుకంటే కంప్లీట్ జిఎస్ మీకు ఎఫర్ట్ పెడితే జిఎస్ మొత్తం వచ్చేస్తే మీరు గనక గ్రూప్ 2 చదివి అదనంగా మీకు గనక మ్యాథ్స్ గనక ఉంటే మీరు 100% గవర్నమెంట్ జాబ్ మారచ్చు. సెంట్రల్ జాబ్లు అన్నీ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఉద్యోగాలు. కాబట్టి ఒక్కసారి కనుక గ్రూప్ 2 పైన సీరియస్ ఎఫర్ట్ పెట్టండి. ఉద్యోగం వచ్చిందా రాదా పక్కన పెట్టు, బీ సీరియస్ ఎఫర్ట్ పెడితే తర్వాత నేను నీకు ఉద్యోగం పక్కా వస్తుంది. నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ వరకన్నా మనకు ఇయర్ క్యాలెండర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎఫర్ట్ పెడదాం. వస్తే ఉద్యోగం వస్తే సంతోషం, మనం బయటపడిపోతాం. ఒకవేళ ఎక్కడనో ఒకడ తేడా కొట్టి 2%, 3% మార్కులతో మనం పోయినా కూడా మన ఫెయిల్యూరు కాదు, మన నిజంగా సక్సెస్ సాధించినట్టే భావించవచ్చు. ఉదాహరణకు రేపు నీకు 500 మార్కులకు ఉద్యోగం వస్తే నువ్వు నాకు 480 ఇచ్చి నీకు ఉద్యోగం పోయిందంటే నువ్వు సక్సెస్ అయినట్టే, ఫెయిల్యూర్ ఏం కాదు. సక్సెస్ పునాదులు బలంగా పడతాయి. అందుకే ఈ 100 days ప్లాన్ను పర్ఫెక్షన్ ఇంప్లిమెంట్ చేయండి, సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన క్వశ్చన్లన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. కొంతమంది ఆ లైవ్లోకి ఉండడానికి కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. నా క్లాస్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. మిగతా క్లాసులకి నా క్లాస్కున్న తేడా ఏమిటంటే నా క్లాసులు ఉన్నంతసేపు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. నెక్స్ట్ డే కూడా ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే నా వాయిస్, నేను చెప్పే విధానము అలాంటి సబ్జెక్టు. సరే, సబ్జెక్ట్ అనేది దాదాపుగా మనం గెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సబ్జెక్టుతో పాటు నా క్లాసులో ఎనర్జీ లెవెల్స్ మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఈ 100 రోజుల పాటు మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. కాన్సన్ట్రేషన్ పెంచుకునే ప్రయత్నం చేయండి. కాన్సన్ట్రేషన్ కుదురుతలేదా, గంటకోసారి లేచి మళ్ళీ కూర్చొని అట్లా ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం బాగా పడుకోండి, నిద్ర వచ్చినప్పుడు బాగా పడుకోండి, ఎక్కువ టైం గంటలు చదవండి. ఫ్రీ రిలాక్స్ మూడ్లో నీకు నైట్ 2ంటికి నిద్ర పడుకున్నారు కానీ నిద్ర వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ పుస్తకం పట్టుకోవాలా. నీకు ఎక్కడ చికాకు ఉన్నప్పుడు, ఏం చదవబుద్ధి కానప్పుడు కొన్ని పాయింట్స్ రాయండి, డిఫరెంట్ పాయింట్స్ రాయండి, డిఫరెంట్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. కొన్నిసార్లు చదవబుద్ధి కాదు, ప్రతిరోజు ఏదో ఒక 1/2 hour 1 hour టైంలో మనకు అలాంటి మూడు క్రియేట్ అవుతూ ఉంటుంది. బుక్ పట్టుకుంటాం, పేరుకు బుక్ ఉంటుంది కానీ చదవడం కాదు. అలాంటి టైంలో కొత్తది క్రియేషన్ చేసుకోవాలి. డిఫరెంట్గా ఆలోచన విధానంలో పుస్తకాలకు వెళ్ళి సబ్జెక్ట్ లాక్కునే ప్రయత్నం చేయండి. చేస్తే 100% సక్సెస్ అవకాశం ఉంటుంది. సరే, మనం సబ్జెక్టులకు వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం. మనకు బీఈడీ చేసినప్పుడు బీఈడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక పిల్లవాడిని ఫస్ట్ ఒక మోటివేషన్ ద్వారా వాడిని పాఠంలోకి లాక్కునే ఒక ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద సైకాలజీ సబ్జెక్టుగా మనకు ఉంటుంది.
కానీ మీరు కూడా పుస్తకం పట్టే ముందే ఒక మానసికంగా దాంట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం జరగాల. సార్ నిన్న మనం ఒక 20 క్వశ్చన్లు చూసాం, వాళ్ళకి 25 క్వశ్చన్ల వరకు ఉన్నాయి. వాటి చూసి మళ్ళీ 100 పాయింట్ల వరకు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ కొన్ని క్వశ్చన్లు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్లు కొద్దిగా డిఫరెంట్ వేలోనే మీకు ఇక్కడ ప్లాన్ చేశాము. క్వశ్చన్లు కొన్ని చిన్నగా ఉన్నా కూడా సబ్జెక్టు దాని కింద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త చూద్దాం. చాదర్ఘాట్ హై స్కూల్, ఏ హై స్కూలు? చాదర్ఘాట్ హై స్కూల్ మదరసా ఆలియా కలిసి 1987లో నిజాం కళాశాలగా మార్చారు. మదరసా దారుల్ ఉలూం పాఠశాల, మదరసా దారుల్ పాఠశాల ఇది 1855లో అనుకుంటా ప్రారంభమైంది. పాఠశాల సిటీ హై స్కూల్గా, సిటీ కాలేజీగా మారింది. బెల్లా విస్టా భవనం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాగా నడపబడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాగా నడపబడుతుంది. ఇది ఎక్కడంటే మనకు ప్రెస్ క్లబ్, ఈనాడు ఆఫీసు ఎదురుగా మనకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాగా కనబడుతుంది మీకు. నిజాం కాలంలో ప్రధాని అధికారిక నివాస భవనం, నిజాం కాలంలో ప్రధానమంత్రి దివాన్ యొక్క అధికారిక నివాస భవనం ప్రస్తుతం రాజ్భవన్గా మార్చబడింది, రాజ్భవన్గా కొనసాగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి సమాధానాలు. ఒకసారి చూడండి, ఇక్కడ 4 అంశాలు అంటే గతంలో ఉన్నటువంటి పురాతన ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, చాదర్ఘాట్ హై స్కూల్, మదరసా ఆలియా రెండు కలిపి 1887లో నిజాం కళాశాలగా మారింది. వాళ్ళ కొనసాగుతున్నటువంటి సందర్భం. బీసీడి చాదర్ఘాట్ మదరసా ఆలియా కలిపి 87 నిజాం కళాశాల. ఓకే, డి అంటున్నారు, కొంతమంది సి అంటున్నారు. మరి ఏ ఎందుకు కాదు? మదరసా ఆలియా అనేది ధనవంతుల పిల్లల కోసం ధనవంతమైనటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక కళాశాల. కాబట్టి మదరసా ఆలియా రెండు కలిపితే నిజాం కళాశాలగా మార్చారు. ఇది ఏ ఇస్ ద రైట్ క్వశ్చన్గా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1 సెకండ్. కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మదరసా దారుల్ పాఠశాల ఆంగ్ల పాఠశాల, దాన్ని 4 రకాల భాషలలో దాన్ని ప్రారంభించారు. కాబట్టి మదరసా దారుల్ పాఠశాల ఎలా మారిందంటే సిటీ హై స్కూల్గా మారింది, తర్వాత సిటీ కాలేజీగా మార్చారు. 1952 ముల్కీ అజిటేషన్, ముల్కీ ఉద్యమం ఈ సిటీ కాలేజీ కేంద్రంగా కొనసాగింది. దాని యొక్క భవనం యొక్క వివరాలు మళ్ళీ ప్రాథమిక అంశాలలో కూడా కొంత చూసే ఒక ప్రయత్నం చేద్దాం. చెప్తున్నాను, అదే రాంగ్, రైట్ ఆన్సర్లే చెప్తా ఉన్నాను. బెల్లా విస్టా భవనం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీగా కొనసాగుతుందా అంటే కొనసాగుతుంది, ఇది కూడా రైట్ ఆన్సర్. అలాగే నిజాం కాలంలో ప్రధాని యొక్క అధికారిక నివాసం రాజ్భవన్గా కొనసాగుతుంది. ఆన్సర్ అనేది ఏబిసిడిగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ అనేది డి ఆన్సర్గా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నిజాం కాలంలో ప్రధాని అధికారిక నివాసం ప్రస్తుతం రాజ్భవన్గా కొనసాగుతుంది. బెల్లా విస్టా భవనం మనకు ఈనాడు ఆఫీస్కు ఆపోజిట్లోనే మనకు కనబడుతుంది, అది చూసుకోవచ్చు. అలాగే ఈ సిటీ హై స్కూల్ ఇవన్నీ గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించినటువంటి పాయింట్ ఏది, దీంట్లో దాదాపు ప్రతి పాయింట్ కూడా గతంలో ప్రీవియస్లో వచ్చింది. ఇది వస్తే డి అనేది వచ్చిందో రాలేదో తెలియదు, కానీ మిగతా అయితే పైన 3 ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్గానే చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, అలెగ్జాండర్ రోడ్, జేమ్స్ స్ట్రీట్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, రెసిడెన్సీ బజార్. ఇక్కడ గాంధీ ఆసుపత్రి, మహాత్మా గాంధీ రోడ్డు, సర్దార్ పటేల్ రోడ్డు, సుల్తాన్ బజార్. అఘోర్నా చటోపాధ్యాయ నిజాం కాలేజ్ యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్. అఘోర్నా చటోపాధ్యాయ ప్రిన్సిపల్గానే ఆయన మొట్టమొదటి ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఇది చూడండి, అలెగ్జాండర్ రోడ్డు, జేమ్స్ స్ట్రీట్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, రెసిడెన్సీ బజారు ప్రస్తుతం ఏ పేరుతో కొనసాగుతున్నాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చూడండి, 4 అంశాలు ఈజీగానే కనబడతాయి, కానీ వాటి కొంచెం లోతుగా పోయినప్పుడు మాత్రమే సమాధానాలు దొరుకుతాయి. ఓకే, ఏ అంటున్నారు, A2 అలెగ్జాండర్ రోడ్, మహాత్మా గాంధీ రోడ్డు, B3 జేమ్స్ స్ట్రీట్, సర్దార్ పటేల్ రోడ్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, C1 D4. సి అంటున్నారు, A3
పిఏ. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సుల్తాన్ బజారు రెసిడెన్సీ బజారుగా కొనసాగుతుంది. ఇదైతే మొట్టమొదటి ఆన్సర్. అలాగే C1 కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ గాంధీ ఆసుపత్రి కొనసాగుతుంది. రెసిడెన్సీ బజార్ సుల్తాన్ బజార్ అందరికీ తెలుసు. సుల్తాన్ అనే వ్యక్తి 7వ నిజాం యొక్క వియ్యంకుడు. ఆయన కుమారుడికి పిల్లనిచ్చినటువంటి వ్యక్తి సుల్తాన్. ఆ సుల్తాన్ పేరు మీద సుల్తాన్ బజార్ వచ్చింది. దానికి రెసిడెన్సీ బజార్గా, రెసిడెన్సీ ఉన్నటువంటి ప్రాంతాన్నే ప్రస్తుతం సుల్తాన్ బజార్గా పిలుస్తూ ఉన్నాం. ఈ రెండు. జేమ్స్ స్ట్రీట్ ఎక్కడుంది? జేమ్స్ స్ట్రీట్ అంటే మనకు సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. సికింద్రాబాద్ పక్కనే ఉన్నటువంటి కాలనీని జేమ్స్ స్ట్రీట్గా మనం పిలుస్తాము. అవగాహన చేసుకోవచ్చు. జేమ్స్ స్ట్రీట్గా పిలుస్తున్నాం. దాన్ని ప్రస్తుతం సర్దార్ పటేల్ రోడ్డుగా పిలుస్తున్న అంశాన్ని అర్థం చేసుకో. సర్దార్ పటేల్ రోడ్డుగా పిలుస్తున్నటువంటి అంశం జేమ్స్ స్ట్రీట్. అలాగే అలెగ్జాండర్ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్. ఇది ఆడుందో కూడా నాకు ఐడియా లేదు. మహాత్మా గాంధీ రోడ్డు ప్రస్తుతం ఎక్కడ ఉందనే ఐడియా అయితే నాకు లేదు. సర్దార్ పటేల్ రోడ్డు మాత్రం జేమ్స్ స్ట్రీట్లో నేను ఒకసారి ఎగ్జామ్ కూడా రాశాను. దాని గురించి అక్కడ పోయి స్టడీ చేశాను. స్టడీ చేసిన కారణంగా నాకు అది తెలుసు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలెగ్జాండర్ రోడ్ ఎవరికైనా అవగాహన ఉందా? రాణిగంజ్. రాణిగంజ్ అనేది ప్రస్తుతం మహాత్మా గాంధీ రోడ్డుగా పిలుస్తూ ఉన్న అంశాన్ని అర్థం చేసుకో. జేమ్స్ స్ట్రీట్ అయితే సికింద్రాబాద్ నుంచి మనకు ఆ ఫ్లైఓవర్లన్నీ ఎక్కుతూ ఉంటాం కదా. ఆ ఎక్కే ఫ్లైఓవర్లన్నీ కూడా ఏంటిదంటే ఇది సర్దార్ పటేల్ రోడ్ అన్న అంశంగా అర్థం చేసుకో. సర్దార్ పటేల్ రోడ్ జేమ్స్ స్ట్రీట్ రోడ్డుగా పిలుస్తాం. అంటే ఇప్పుడు మనకు ఏది మన బస్ స్టాండ్ ఉంది కదా, ఏ బస్ స్టాండ్? జేబీఎస్ బస్ స్టాండ్ ఉంది కదా. జేబీఎస్ బస్ స్టాండ్ పక్కనే పోయేటటువంటి ఈ ప్రధానమైనటువంటి పంజాగుట్ట వరకు పోయే రోడ్డును మొత్తం కూడా మనము సర్దార్ పటేల్ రోడ్ అని పిలుస్తాము. ఈ సర్దార్ పటేల్ రోడ్ ఎమ్మటే ఇవాళ మనకు ఎక్కడి నుంచి నాగోలు నుంచి పంజాగుట్ట వరకు ఉన్నటువంటి టోటల్ మెట్రో స్టేషన్ దేనమ్మటి కలపబడిందంటే ఈ యొక్క జేమ్స్ స్ట్రీట్ ఎమ్మటి కలపబడింది. సర్దార్ పటేల్ రోడ్ ఎమ్మటి పోయేటటువంటి నేపథ్యంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే రాణిగంజ్ ఉన్నటువంటి ఏరియాని మనము మహాత్మా గాంధీ రోడ్డుగా పిలుస్తున్నాం కాబట్టి ఇది కొంచెము గతంలో ఉన్న అంశాలు. ఇవి అలా అప్పుడప్పుడు కొన్ని నిర్మాణాల పరంగా పడుతున్నటువంటి క్వశ్చన్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఏముంది ఆన్సరు. A2, B3, C1 అలాగే D4. ఏ ఇస్ ద సరైన ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఇస్ ద సరైన ఆన్సర్. ఎనీ డౌట్? పీజీ కాలేజ్ ముందుకు వెళ్ళిపోతుంది. పీజీ కాలేజ్ పోతుంది. పీపుల్స్ మెడికల్ కాలేజ్ అని కూడా అన్నారు సార్ గాంధీ హాస్పిటల్ని. మేము అలాంటి పదం అయితే నేను వినలేదు. మరి పీపుల్స్ మెడికల్ కాలేజ్ నాకు తెలిసి అయితే కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అని నాకు తెలుసు. ఇంకేమైనా కొత్త పాయింట్లు, ఎందుకంటే నాకు తెలియని పాయింట్లు కూడా పుస్తకాలలో ఉంటాయి. నేను చెప్పిందే వేదం అని నిన్నడు కూడా చెప్పాను. ఎందుకంటే సబ్జెక్టులు తవ్వుతూ ఉంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్ దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటే కొత్త పాయింట్ దొరుకుతాయి. ఒకటే పుస్తకం అన్ని పాయింట్ దొరకాలని ఏం లేదు. మీకు తయారు చేసే క్వశ్చన్లు కూడా నీకు కనీసంగా 5-6 రకాల పుస్తకాలు నేను స్టడీ చేస్తేనే మీకు ఈ సమాధి ఇలాంటి క్వశ్చన్లు నేను చేయగలుగుతాను. ఏ ఒక్క బుక్లో ఇన్ని క్వశ్చన్లు అయితే ఆన్సర్ ఎక్కడ కూడా దొరకదు. ఈ పాయింట్ ఏ బుక్లో చదివావో చెప్తే దాన్ని ఒకసారి నేను కూడా ఒకసారి మళ్ళీ చూస్తాను. ఓకే, ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవచ్చు. ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ అదే ఆప్షన్ చెప్పినాం కదా. ఇప్పుడు ఏడ ఉంది ఏందనేది చెప్పినాం కదా. రెసిడెన్సీ బజార్ ఉన్నది, సుల్తాన్ బజారు దానికి సంబంధించిన అంశాలు. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్, కింగ్ ఎడ్వర్డ్ అనేవాడు ఒక బ్రిటిష్ సంబంధించినటువంటి ఒక కింగ్. అతని పేరు మీద హాస్పిటల్ అప్పుడు ఆయన ఏర్పాటు చేశారు. దానివల్ల గాంధీ ఆసుపత్రిగా పేరు మార్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలెగ్జాండర్ పేరుతో ఉన్నటువంటి పేరుని ఇటు పేర్లుగా పిలుస్తున్నారు. జేమ్స్ స్ట్రీట్ అనేది సికింద్రాబాద్ ఏరియాలో ఉందని చెప్తున్నాం. జేమ్స్ పేరు మీద ఈ జేమ్స్ కానీ కింగ్ ఎడ్వర్డ్ కానీ వీళ్ళందరూ కూడా బ్రిటిషు రాజుల పేరు మీద ఉన్నటువంటి ప్రాంతాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. ఓకే, రైట్. గతంలో ఏ పేరుతో పిలుస్తారు, ప్రజెంట్ ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది సమాధానం. దీంట్లో ఇంకా ఆప్షన్స్ ఏముండవు. జేమ్స్ స్ట్రీట్, జేమ్స్ ఎవరు ఉన్నది? మోడ్ జేమ్స్ ఉన్నాడు. మోడ్ జేమ్స్ పేరు మీద జేమ్స్ స్ట్రీట్ అనేది ఏర్పాటు చేశారు. అట్లా అలెగ్జాండర్ అనేది కూడా బ్రిటిష్ యొక్క కింగ్ అని అర్థం, వాళ్ళ పేర్ల మీద అన్ని పెట్టారు. నెక్స్ట్, ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనకు కృషి చేసినది. ఉస్మానియా గాంధీ రోడ్ అన్నారు. లాస్ట్ టైం హైబ్రిడ్ బ్యాచ్లో అలెగ్జాండర్ రోడ్ని గాంధీ రోడ్. ఇప్పుడు అదే చెప్పినాం కదా. మళ్ళీ మీరు ఎంత టెన్షన్ పడుతూ ఉన్నారు?
ఇప్పుడు ఏం చెప్పినా బా అదే చెప్తున్నా, మళ్ళీ కొత్త క్వశ్చన్ అడుగుతాం ఏంది? అలెగ్జాండర్ రోడ్ని ఏమన్నాం? గాంధీ రోడ్గానే పిలిచినాము. లాస్ట్ టైం హైబ్రిడ్ బ్యాచ్లో అలెగ్జాండర్ రోడ్ని గాంధీ రోడ్డు, మరి ఇప్పుడేం చెప్పాను? అదే చెప్పినా కదా. మళ్ళీ కొత్త క్వశ్చన్ అడిగితే ఎట్లా? అలెగ్జాండర్ రోడ్డు గాంధీ రోడ్డు, గాంధీ అంటే మహాత్మా గాంధీ అంటే మళ్ళీ తేడా మారుతుందా? సర్దార్ కాదు, సర్దార్ రోడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోతుంది. మళ్ళీ ఏమన్నా వాళ్ళు అప్పుడు ఏమన్నా తేడా చెప్పుంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఓకే, మరో క్వశ్చన్. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనకు కృషి చేసింది సర్ అక్బర్ హైదరీ. 1938లో ఉస్మానియాలో జరిగిన వందే మాతర ఉద్యమాన్ని వ్యతిరేకించి విద్యార్థులను బహిష్కరించినది సర్ అక్బర్ హైదరీ. హైదరాబాద్ సంస్థానం తరపున రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది సర్ అక్బర్ హైదరీ. అర్జెంటీనా, ఈజిప్టు దేశాల్లో భారత రాయబారిగా పనిచేసినది అలియావర్ జంగ్. ఎందుకంటే మనకు సర్ అక్బర్ హైదర్ అనే వ్యక్తి యొక్క పర్సనల్ అంశాలకు సంబంధించిన అంశాలుగా ఇక్కడ మనం చూసే ఒక ప్రయత్నం చేశాం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఉద్యమమే వందే మాతర ఉద్యమం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జామ్లో క్వశ్చన్గా వచ్చిన అంశాన్ని మీరు చూసుకోవచ్చు. ఆన్సర్ చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన కృషి చేసింది ఎవరు అంటే సర్ అక్బర్ హైదరీనే. ఈయన ఒక విద్యావేత్త. ఈయన కుమారుడే తర్వాత కాలంలో ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ కూడా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సర్ అక్బర్ ఒక విద్యావేత్త. 3-4 సార్లు సమావేశాలు ఆయన ఆధ్వర్యంలో కొనసాగినాయి. 1918లో ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనకు బలంగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే సర్ అక్బర్ హైదరీనే. దాని తర్వాత 1938లో ఆయన అప్పుడేం విద్యావేత్తగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన విద్యాశాఖ కమిషనర్గా ఉన్నాడు. ఈ సమయంలో వందే మాతర ఉద్యమం జరిగే సమయంలో అతను దివానుగా ఉన్న కారణంగా ఆయన ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ప్రధాని సర్ అక్బర్ హైదరీ, ఆ సమయంలో ప్రధానమంత్రిగా దివాన్గా ఉన్నటువంటి వ్యక్తి సర్ అక్బర్ హైదరీ. అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉంది నవాబు మొహిదియార్ జంగ్ అనే వ్యక్తి ఏమో ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉన్నాడు. ఈయనేమో ఛాన్సలరు, ఈయనేమో ప్రధానమంత్రిగా ఉన్నాడు. కానీ ప్రధానమంత్రి వ్యతిరేకించాడు. దాన్ని సమర్థించిన వ్యక్తి ఎవరంటే సర్ అక్బర్ హైదరీ. అలాగే తర్వాత ఈ యొక్క విద్యార్థులందరికీ నాగపూర్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు ఇచ్చినప్పుడు కూడా అడ్మిషన్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన వ్యక్తి కూడా సర్ అక్బర్ హైదరీనే. సర్ అక్బర్ హైదరీనే బ్రిటిష్ యొక్క అప్పుడు ఉన్నతాధికారి లేఖ రాస్తే ఆ యూనివర్సిటీల యొక్క అధికారం మా పరిధిలో లేదని చెప్పిన వ్యక్తి ఎవరంటే సర్ అక్బర్ హైదరీ అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ ఇంకోటి ఏంటంటే మనకు 1930 నుంచి 1931-32లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది. ఎక్కడి నుంచి? హైదరాబాదు సంస్థానం నుంచి హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే సర్ అక్బర్ హైదరీ. కాబట్టి అక్బర్ హైదరీ గురించి కొంత మన సబ్జెక్టుని కూడా అదనంగా మీరు సేకరించుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది సంబంధించినటువంటి కాన్సెప్ట్గా అర్థం చేస్తారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానాల తరపున హాజరైంది ఆయన. కాంగ్రెస్ పార్టీ తరపున దేని నుంచో కాదు, కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భంగా అవగాహన చేసుకోండి. దాంతోపాటుగా అలియావర్ జంగ్ అనేటువంటి వ్యక్తి కూడా తెలంగాణ సమాజంలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఎందుకు ఏర్పాటు చేయలేదని అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈయన తర్వాత కాలంలో అర్జెంటీనా, ఈజిప్టు దేశాల రాయబారిగా పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేశాడు. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన వ్యక్తి అలియావర్ జంగ్. దానితో పాటుగా మరొక అలీగఢ్ విశ్వవిద్యాలయానికి కూడా ఈయన ఛాన్సలర్గా పనిచేశాడు. ఎవరంటే అలియావర్ జంగ్. ఈయన ఒక ప్రముఖ పాత్ర, నిజాం సంస్థానంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక్కడ 1938లో జరిగినటువంటి మత ఘర్షణలలో కూడా మధ్యవర్తిగా ఉండి నిజాము మరియు అక్కడ ఉన్నటువంటి నిజామాంధ్ర మహాసభల మధ్యవర్తిగా పనిచేసిన వ్యక్తి అలియావర్ జంగ్. ఇలాంటి అంశాలన్నింటిలో ఒక ఇంటెలెక్చువల్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అలియావర్ జంగ్ అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆన్సర్లన్నీ కూడా ఏబిసిడికి సంబంధించిన కాన్సెప్టు. అందుకని ఏమంటుందంటే నిజాంల కాలంలో సంఘ సంస్కరణ బయలుదేరింది.
1920s తర్వాత 1920s నుంచి 1930s మధ్య నిజాం సంస్థానంలో అద్భుతమైన మార్పులు వచ్చినాయి. ఎందుకంటే కొంత ఎడ్యుకేషన్ పెరగడం, ప్రజలు మొబిలైజేషన్ పెరిగిన కారణంగా ఎంతోమంది ఇంటలెక్చువల్ ముందుకొచ్చారు, సంస్థలు స్థాపించారు. ఒకవైపు ప్రభుత్వం యొక్క నిర్బంధం పెరిగింది, అంతే స్థాయిలో ఉద్యమాలు పెరిగినాయి, ఒక స్వేచ్ఛ కోసం పరితపించింది, విద్యా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. నిజాం కాలేజీ కానీ, అదేవిధంగా సిటీ కళాశాల కానీ, దాంతో ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏర్పాటు కావడం కూడా మొత్తం జరిగింది. మరోవైపు కమ్యూనిస్టుల యొక్క డెవలప్మెంట్ కొనసాగింది. నిజామాంధ్ర సభలు ప్రముఖ పాత్ర పోషించినాయి. ఆ నిజామాంధ్ర మహాసభలో పనిచేసిన వాళ్ళే తర్వాత కొంతమంది కాంగ్రెస్ వాదులుగా మారారు, కొంతమంది కమ్యూనిస్టులుగా మారారు, కొంతమంది మధ్యవర్తులు ఒక జాతీయవాదులుగా మారారు. ఒక అద్భుతమైన ప్రగతి నిజాం కాలేజీలో ఒక సంఘ సంస్కరణ పరంగా ఒక అద్భుతమైన ప్రగతి ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టే నిజామాంధ్ర మహాసభ. నిజామాంధ్ర మహాసభల గురించి మీరు కనీసం ఒక గంట 2 గంటలు కనుక చదివితే 19th సెంచరీలో 20th సెంచరీలో ఎలాంటి సమాజం ఉంది, తెలంగాణ సమాజం యొక్క నిర్మాణం ఎట్లా జరిగింది, ఎలాంటి పోరాటాలు జరిగినాయి, సమాజంలో వచ్చిన వ్యవస్థ ఏమిటి, ముఖ్యంగా గ్రూప్ 1 వాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ పైన చాలా కేర్ఫుల్గా మీరు చూసే ఒక ప్రయత్నం చేయండి. గ్రూప్ 1 వాళ్ళకి అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ కూడా నేను చాలా ఇన్డెప్త్గా నిజామాంధ్ర మహాసభల పైన 2 గంటల క్లాసు నేను గ్రూప్ 1 వాళ్ళకి చెప్పాను. ఒక్క నిజామాంధ్ర మహాసభల పైన 2 క్వశ్చన్లు చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా నేను ఇచ్చాను. కాబట్టి అది గ్రూప్ 1 వాళ్ళు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం ఇవన్నీ కూడా క్వశ్చన్లు 4 సమాధానాలుగా అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ మేము నిజాంలో అనే సంబంధించిన సబ్జెక్టుని మీరు 2 కోణాల్లో చూడాలి. ఒకటి 7 నిజాంల కాలంలో జరిగినటువంటి రాజకీయ చరిత్రను చూడండి. రెండవది ఈ నిజాంల కాలంలో జరిగినటువంటి నిర్మాణాల గురించి బాగా అధ్యయనం చేయాలా. మూడవది నిజాంల కాలంలో జరిగినటువంటి సంఘ సంస్కరణ, ముఖ్యంగా 1920 నుంచి 1948 మధ్య జరిగినటువంటి సంఘ సంస్కరణని బాగా అధ్యయనం చేయాలి. సంఘ సంస్కరణ టోటల్గా సంఘ సంస్కరణ ఉద్యమాలు మొత్తం కూడా 1920s తర్వాత వచ్చినాయి. అంటే ప్రారంభమైంది చందా రైల్వే పథకం 1883 నుంచి చందా రైల్వే పథకం నుంచి సంఘ సంస్కరణ మొదలుకై ఉండవచ్చు, కానీ ప్రధానమైనటువంటి ఒక సంఘ సంస్కరణ ఇక్కడి నుంచే మొదలైంది. కాబట్టి నిజాంల కాలంలో నిర్మాణాలు, 7 నిజాంల కాలంలో జరిగినటువంటి పొలిటికల్ హిస్టరీ, ఆ పొలిటికల్ చదివేటప్పుడే మీరు నిర్మాణాల గురించి కూడా కొంత అవగాహన పెంచుకోగలిగితే మన సబ్జెక్టు పైన డెప్త్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే ఈ 3 కోణాలలో మీరు నిజాంల యొక్క హిస్టరీని చూసే ఒక ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని సంస్థలకు సంబంధించి జగన్ మిత్ర మండలి, హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్, సునీత బాల సమాజం, విలియం బాటర్ స్కూల్. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దళిత ఉద్యమాలని నిర్వహించినటువంటి ప్రముఖమైన వ్యక్తులు. ఆ దళిత ఉద్యమాల్లో భాగంగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఏ సంస్థను ఏర్పాటు చేశారన్న నేపథ్యంలో ఉన్నటువంటి క్వశ్చన్. జగన్ మిత్ర మండలి, హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్, సునీత బాల సమాజం, విలియం బాటర్ స్కూల్. బహిష్కరించింది వీసీ కదా. ఈ 2 వీసీ బహిష్కరించిండు. వీసీ బహిష్కరిస్తే వీసీని సమర్థించింది ఎవరు? దివానే మళ్ళీ ప్రముఖ పాత్ర పోషించాడు. సార్ అక్బర్ హైదరీనే వ్యతిరేకించాడు, కానీ దాన్ని ప్రధానమంత్రిగా ఉండి దాన్ని సమర్థించి ప్రభుత్వం తరపున మాట్లాడింది ఎవరంటే మనకు అక్బర్ హైదరీనే వస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీ నవాబ్ మొహిదియార్ జంగ్ యొక్క పాత్ర ఎంత ఉందో దానికి 2 రెట్లు ఎవరి పాత్ర ఉంటాయంటే సార్ అక్బర్ హైదరీ యొక్క పాత్ర ఉంటుంది. కొంచెం మీరు లోతుగా చదవాలి. మన హైదరాబాద్ స్టేట్ ఉస్మానియాలో వందే మాతరం ఉద్యమం యూట్యూబ్లో కూడా మీకు క్లాస్ దొరుకుతుంది, అలాగే రికార్డెడ్ వీడియోస్లో క్లాస్ దొరుకుతుంది. దాని మొత్తం కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అందరూ కూడా సి ఆన్సర్ అంటున్నారు, చూద్దాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ సమాజంలో దళిత ఉద్యమాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ. ఆ భాగ్యారెడ్డి వర్మ 1906వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక అంశం ఏంటంటే జగన్ మిత్ర మండలి. తెలంగాణలో ఒక దళిత ఉద్యమాలకు ప్రేరణ మొట్టమొదటి సంఘటన ఏమిటంటే మనకు జగన్ మిత్ర మండలిగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1 సెకండ్. మనకు దళిత ఉద్యమాల గురించి చాలా ఇన్డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా నేను గతంలో క్లాసెస్ రూపంలో ఇచ్చాను, అవి కూడా ఒకసారి చూడండి. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఒక అంకురార్పణ జరిగినటువంటి సందర్భము జగన్ మిత్ర మండలిగా అర్థం చేసుకోండి. ఇది ఇసామియా బజార్లో ఏర్పాటు చేయబడినటువంటి జగన్ మిత్ర మండలి మన 6లో ఏర్పాటు చేయబడిన అంశంగా చూసుకోవచ్చు. ఇది 4th. అలాగే హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి బిఎస్ వెంకట్రావు ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ సునీత బాల సమాజం చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్
చూడడానికి చిన్ననే కనపడతా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటి సునీత బాల సమాజాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అరిగే రామస్వామి. విలియం బార్టర్ స్కూల్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎంఎల్ ఆదయ్య. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా అరిగే రామస్వామి, భాగ్యారెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు ఈ ముగ్గురిని దళిత త్రయంగా పిలుస్తాం. దళిత త్రయంగా పిలిచే వాళ్ళు ఎవరెవరంటే భాగ్యారెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు. తెలంగాణ సమాజంలో దళిత ఉద్యమాలలో 2006 నుంచి మొదలైన ప్రతి దళిత ఉద్యమంలో ఎవరి పాత్ర ఉందంటే ఈ ముగ్గురి యొక్క పాత్రను అంశంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా భాగ్యారెడ్డి వర్మ యొక్క ప్రస్థానం చాలా పెద్దగా ఉంటుంది. దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియోలో చాలా ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి సందర్భం. హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఎవరు అంటే బిఎస్ వెంకట్రావు. హైదరాబాద్ అంబేద్కర్గా పిలవడ్డ వ్యక్తి బిఎస్ వెంకట్రావు. ఆయన సంబంధించినటువంటి మళ్ళీ 1-2 క్వశ్చన్లు కూడా వస్తాయి, అవి కూడా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే, అరిగే రామస్వామి సునీత బాల సమాజం ఒక రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసి 1969లో మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. 1952లో బోరుగుల రామకృష్ణ ప్రభుత్వంలో సహాయ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అరిగే రామస్వామి. ఆయన జన్మించింది ఒక మాల కమ్యూనిటీలో, కానీ ఆయన మాదిగల కోసం ఎక్కువ పనిచేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన పుట్టింది మాల కమ్యూనిటీలో, కానీ ఆయన పనిచేసింది మాత్రం మాదిగల కోసం పనిచేశాడు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అరిగే రామస్వామి యొక్క పర్సనల్ బయోగ్రఫీస్ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ మరొక కొన్ని క్వశ్చన్లు ఉంటే ఆ క్వశ్చన్లు కూడా చూద్దాం. నెక్స్ట్ వైతాళిక సమితి, నవ్య సాహితీ సమితి, తెలంగాణ రచయితల సంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు వీటిని జతపరిచే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక సంస్థలు. ఆ సంస్థల్ని ఎవరు ఏర్పాటు చేశారనేది ఉన్నటువంటి సందర్భంగా చూసుకోవచ్చు. వైతాళిక సమితి ఎవరు ఏర్పాటు చేశారంటే కాళోజీ నారాయణరావు ఏర్పాటు చేశారు. వైతాళిక సమితి కాళోజీ నారాయణరావు ఏర్పాటు చేశారు. నవ్య సాహితీ సమితి రావి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిండు. అలాగే తెలంగాణ రచయితల సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. అలాగే లోకనంది నారాయణ ఆధ్వర్యంలో ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది ఏర్పాటైంది. కాబట్టి ఇవన్నీ కూడా సాహిత్య సంస్థలు. ఇవన్నీ కూడా 1920 తర్వాత ఏర్పాటు చేయబడేటువంటి అంశాలే. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం తెలంగాణ సమాజంలో మామూలుగా భారతదేశ వ్యాప్తంగా 19th సెంచరీలో సాంస్కృతిక పునర్జీవనం జరిగితే తెలంగాణలో ఒక 50 ఏళ్ళు ఆలస్యంగా 20th సెంచరీలో సాంస్కృతిక పునర్జీవనం వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా సాహిత్యకారులు. వైతాళిక సమితిని కాళోజీ నారాయణరావు ఏర్పాటు చేసిండు. కాళోజీ నారాయణరావు 1930s నుంచి అదేవిధంగా చివరి తెలంగాణ ఉద్యమాల వరకు కూడా 2009 వరకు కూడా ప్రముఖ పాత్ర పోసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు ఒక సమైక్యవాది. కానీ సమైక్యవాది కాస్త ఎలా మారాడు అంటే ఒక ప్రత్యేకవాదిగా మారిండు. 69 ఉద్యమాన్ని మొత్తంగా నిర్మించిన వ్యక్తి ఎవరంటే కాళోజీ నారాయణరావుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే దాసరి కృష్ణమాచార్య కూడా నిజాము పైన పెన్ను అనే గన్నును ఎక్కుపెట్టి నిజాముని చీల్చి చెండాడి అదే సమయంలో తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసిన వ్యక్తి ఎవరంటే దాసరి కృష్ణమాచార్య. కాబట్టి వీళ్ళు ప్రత్యేకవాదులు కాస్త తెలంగాణవాదులుగా మారిపోయారు. ఇక రావి నారాయణ రెడ్డి యొక్క పాత్ర తెలంగాణ సమాజం చాలా ప్రముఖంగా కనబడుతుంది. నిజామాంధ్ర మహాసభలకు ఆయన అధ్యక్షత వహించాడు. 2 సార్లు నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించాడు. అది కూడా మరొక క్వశ్చన్ రూపంలో వస్తే అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక సాహిత్య సమితిని ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ రావి నారాయణ రెడ్డి అయినప్పుడు నిజామాంధ్ర మహాసభల అధ్యక్షులుగా క్వశ్చన్ అడుగుతారు. రెండవది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక నవ్య సాహితీ సమితి గురించి క్వశ్చన్ అడుగుతారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయం రైతు గ్రంథాలయం గురించి కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆయన యొక్క పాత్ర చాలా కనబడుతుంది. అందుకే మీరు 1920 తర్వాత ఉన్నటువంటి నాయకుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ చూడండి. 20 తర్వాత నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించిన వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీస్ కనుక చూస్తే 1950 తర్వాత వాళ్ళే ప్రముఖమైన రాజకీయ నాయకులు. నిజామాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినట్టు బోరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి అయ్యిండు. రావి నారాయణ రెడ్డి పార్లమెంటుకి ఎన్నికైండు, ప్రతిపక్ష నేతగా పనిచేసిండు.
అలాగే సూరవరం ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీగా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీగా మళ్ళీ పనిచేసే అంశంగా మనకు కనబడుతుంది. సూరవరం ప్రతాప్ రెడ్డి ఎన్నో పుస్తకాలు రాసిండు, ఎన్నో జర్నలిజం సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్గా పనిచేసిండు. కాబట్టి ఆయన యొక్క పాత్ర ప్రముఖంగా కనబడుతుంది. నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించిన కేవీ రంగారెడ్డి హైదరాబాద్ రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసిండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసిండు. కానీ నిజామాంధ్ర మహాసభలు అనేక పాత్రలో ఎవరెవరు పర్సనాలిటీస్ వచ్చినాయో అవన్నీ కూడా మీరు స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. చేసినప్పుడు మాత్రమే అందరికంటే మనకు 2 మార్కులు ఎక్కువ చేయగలుగుతాం. 2 నుంచి 3 క్వశ్చన్ అంతకంటే ఎక్కువ ఏముండదు. ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ సాహిత్య సంస్థలు, కొంత అనాలిసిస్ సబ్జెక్టుగా మీరు చూసుకోవాలి. ఒక పొలిటికల్ ఇష్యూ చాలామంది మీకు బయట క్లాసులలో చెప్పేది ఏంటంటే కేవలం 7 నిజాములు వాళ్ళ కాలంలో జరిగిన చరిత్ర మాత్రమే చెప్తారు. కానీ దాని తర్వాత ఉన్న అసలైన చరిత్ర గురించి చాలా తక్కువ క్లాసెస్ ఉంటాయి. అవి అక్కడనే మనం ఎక్కువ చదవాలన్న అంశాన్ని చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ అరుంధతీయ మహాసభ, ఆది ద్రావిడ సంఘం, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగు, హైదరాబాదు సోషల్ సర్వీస్ లీగు. హైదరాబాదు సోషల్ సర్వీస్ లీగ్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. హైదరాబాదు సోషల్ సర్వీస్ లీగు, హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగు, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగు, ఆది ద్రావిడ సంఘం, అరుంధతీయ మహాసభ. అరుంధతీయ మహాసభ చాలా కేర్ఫుల్ అంశాలు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆన్సర్స్. అందరూ ఏ అన్నారు, బి అన్నారు, డి అన్నారు. ఆప్షన్ చూద్దాం, ఇక్కడ ఆప్షన్స్ ఏమైనా చూద్దాం. అరుంధతీయ మహాసభ ఎవరు అంటే అరిగ రామస్వామి. దీన్ని 1931లో 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 దీన్ని ఏర్పాటు చేశారు. అరిగ రామస్వామి అన్నప్పుడు 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. అరుంధతీయ మహాసభ, అరుంధతీయ మహాసభను గుర్తుపెట్టుకోవాలా, సునీత బాల సమాజాన్ని గుర్తుపెట్టుకోండి. సునీత బాల సమాజం ఈ 2 చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన అంశంగా చూసుకోవచ్చు. ఈ 2 సునీత బాల సమాజం, అరుంధతీయ మహాసభ 2 కూడా అరిగ రామస్వామి. మరి సునీత బాల సమాజాన్ని ఆయన ఎప్పుడు ఏర్పాటు చేశాడు అన్నప్పుడు ఒకసారి మీకు చూసే ఒక ప్రయత్నం చేస్తే, సునీత బాల సమాజాన్ని ఆయన ఏర్పాటు చేసింది 1912లో. 1912లో సునీత బాల సమాజాన్ని ఏర్పాటు చేస్తే అరుంధతీయ మహాసభను మాత్రం 1931లో ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే అరిగ రామస్వామిగా అవగాహన చేసుకున్నారు. మళ్ళీసారి నిన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే సంవత్సరాలు కూడా అడగవచ్చు. అడగడానికి ఏం లేదు, అడిగేటోడు వాడిష్టం. నువ్వు రాష్ట్రం నీ ఇష్టం కాదు, అడిగేటోడు వాడిష్టం. కాబట్టి కొన్నిసార్లు సంవత్సరాలు ఇచ్చాననుకో సచ్చింది గుర్ర మన ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుందంటే 100% ఉండదు, అర్థం చేసుకోండి. అలాగే ఆది ద్రావిడ సంఘం, ఆది ద్రావిడ సంఘాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే బిఎస్ వెంకట్రావుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దీన్ని 1922లో 1922లో ఆది ద్రావిడ సంఘాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి బిఎస్ వెంకట్రావు. అలాగే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను ఏర్పాటు చేసిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ 1906వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసిండు. దాన్నే మాన్య సంఘంగా 1912లో మార్చిండు. దాన్నే 1922లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మార్చిండు. అంటే జగన్మిత్ర మండలే మాన్య సంఘంగా మారింది. మాన్య సంఘమే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మార్చిన అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్గా అర్థం చేసుకోండి. మళ్ళీ ఎలా మారింది అంటే క్వశ్చన్ మన అడిగినప్పుడు ఆ విధంగా మారే ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి కొంచెం 11 అనుకుంటా, 12 కాదు ఇది 11లో 1911లో మాన్య సంఘం, అది కాస్త 22లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మారిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 1915వ సంవత్సరంలో వామన్ నాయక్, ఈయన ఒక కాంగ్రెస్ వాదిగా ఉన్నాడు, మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మళ్ళీ తెలంగాణలో కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. నిజామాంధ్ర మహాసభలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే మనకు వామన్ నాయక్. 1915లో ఈ యొక్క సంస్థను ఆయన ఏర్పాటు చేసిన అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భంగా గుర్తుపెట్టు 4 అంశాలు. ఈ సంస్థల పైన మీరు ప్రీవియస్ బిట్లు కనుక చూస్తే ఇవే బిట్లు ఉంటాయండి, వేరే బిట్లు ఏమి ఉండవు. ఇవే బిట్లు ఉంటాయి, ఇవే బిట్లు ఉంటాయి. మళ్ళీ 60% విద్యార్థులు ఈ క్వశ్చన్లు చేయలేరు. క్వశ్చన్లు ఇవే ఉంటాయి కానీ 60% ఆన్సర్లు తెలియదు.
కన్ఫ్యూజ్ చేస్తాయి. కొంచెం మళ్ళీ సంస్థలన్నీ ఒక దగ్గర రాసుకోండి, మళ్ళీ రాసుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, మీరు 3 క్వశ్చన్లు తయారు చేసుకోండి. 3 క్వశ్చన్ తయారు చేసి బట్టే ప్రయత్నం చేయాలి, అప్పుడు కానీ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బైరాన్పల్లి సంఘటన, పరకాల సంఘటన, ధూల్పేట మత ఘర్షణలు, గస్తీ నిషాన్ ఫర్మానా జారీ, ఇవన్నీ అత్యంత వేగంగా ఆన్సర్లు పెట్టాలా, కానీ పెట్టడం కష్టం. బైరాన్పల్లి సంఘటన, పరకాల సంఘటన, ధూల్పేట మత ఘర్షణలు, గస్తీ నిషాన్ ఫర్మానా జారీ, ఆన్సర్ చెప్పాలా. ఆన్సర్ ఏంటి? సంవత్సరాలు చెప్పండి, డేట్లు చెప్పండి, డేట్లు రాయండి, డేట్లు చెప్పండి. ఓకే, ఆన్సర్లు చాలామంది స్పందిస్తూ ఉన్నారు కరెక్ట్గానే. డేట్లు చెప్పండి, డేట్లు చెప్పాలా, ఆప్షన్ చెప్పడం కదా. ఆప్షన్ లేనిది ఇక అటు కిందికో మీదకో రాళ్ళు వేస్తారు, కానీ మరి కరెక్ట్గా డేట్లు చెప్తే మీకు సబ్జెక్టు పైన గ్రిప్ ఉన్నట్లు లెక్క. ముందుగా పుస్తకాలు పెట్టుకోకండి, ఆన్లైన్ కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి అయినా ఏమైనా చేయొచ్చు. 1947 బైరాన్పల్లి, 1948 పరకాల, 1947. ఒకసారి చూద్దాం. బైరాన్పల్లి సంఘటన 1948 ఆగస్టు 27. ఓకే. పరకాల సంఘటన 1947 సెప్టెంబర్ 2. ధూల్పేట మత ఘర్షణలు 1938. గస్తీ నిషాన్ ఫర్మానా జారీ 1926. ఒకటి ఆన్సర్లో ఒకసారి చూడండి, ఆన్సర్ ఉందా లేదా దీంట్లో. బైరాన్పల్లి 1948 47 48 ఆగస్టు 27. పరకాల 1947. ఆన్సర్ ఉందా మరి ఇప్పుడు ఇలా దీంట్లో? కింది నుంచి పైకి పోవాలా. డీసీబీఏ లేదుగా, ఆన్సర్ లేదు కదా. ఆన్సర్ ఉన్నదా? ఆన్సర్ అంటే చెప్పారు మరి సిసి అని, మరి లేదు, మరి లేకుండా ఆన్సర్ అంటే చెప్పారు మరి. కాబట్టి అది ఉన్నటువంటి అంశం. అంటే నిజంగా ఇక్కడ ఆప్షన్స్ కనుక తప్పున్నా కూడా సరిచేయగలిగే సమర్థత ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నీ సబ్జెక్టు పైన గ్రిప్ ఉన్నట్టు లెక్క. ఏబిసిడి ఎట్లా వద్దామా? ఇక్కడ ఏమన్నాం? వరుస క్రమంలో అన్నాం. వరుస క్రమం అంటే కింది నుంచి పైకి పోతుంది, పైనుంచి కిందికి రాదు. ఏబిసిడి పైకి వెళ్ళి కింది కరెక్టే ఉంది కదా సార్ అంటే అట్లా కుదరదు. వరుస క్రమం అంటే ఎప్పుడైనా డేట్లు కింది నుంచి అంటే మొదటి స్థానం 19, 10, 11, 12, 13 అట్లా పోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా మీరు వర్షంబడే ఉన్నాయి కదా సార్ అని డి ఆన్సర్ అంటే తప్పు అవుతుంది. బట్ ఆన్సర్ లేదు దీంట్లో, ఆన్సర్ అనేది లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కింద ఆప్షన్స్ తప్పు ఉన్నా కూడా మీరు సరిచేయగలిగే సమర్థత అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజంగా నీ సబ్జెక్టు మీద గ్రిప్ వచ్చినట్టు లెక్క. కానీ ఇక్కడ డేట్స్ అన్ని కూడా ఫట్ రా వచ్చే విధంగా ఉండాలా. ఇవ్వనట్టు సంఘటన. బైరాన్పల్లి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఒక సంఘటన బైరాన్పల్లి సంఘటన. ఈ బైరాన్పల్లి సంఘటన నిన్న సినిమా వచ్చింది. ఈ సినిమాలో క్లారిటీగా బైరాన్పల్లి సంఘటన చాలా క్లారిటీగా చూపించినటువంటి రజాకార్ అనే సినిమా కనుక మీరు చూస్తే, ఎంతమంది చూశారు రజాకార్ సినిమా? రజాకార్ సినిమా కనుక చూడకపోతే చూడండి. సరే, అది మనకు అది వక్రీకరించబడింది. దాంట్లో కమ్యూనిస్టుల పాత్ర గురించి ఎక్కడ కూడా వివరించలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి హిందూయిజం కేవలం ఆడ చూపించిన అంశం ఏంటంటే కాసిం రజ్ యొక్క అరాచకాలు మాత్రమే, కాసిం రజ్ యొక్క అరాచకాలను మాత్రమే ప్రేరణగా తీసుకొని తీసిన ఒక సినిమా. దాంట్లో కమ్యూనిస్టుల పాత్ర లేదు. కేవలం ఇక్కడ హిందూయిజం అనే నేపథ్యంలోనే, హిందూ ఇస్లాం అనే నేపథ్యంలోనే సినిమా తీసే ప్రయత్నం చేశారు, వక్రీకరించారు. అంటే వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటంలో 10% మాత్రం, 10% మాత్రమే సినిమాలో చూపించగలిగారు. ఇంకా 90% సంఘటనలు దాంట్లో చూపడలేదు. ఎందుకంటే రజాకార్ అనే సినిమా తీయాలంటే ఒక 50 గంటలు పడుతుంది. అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సినిమాని వక్రీకరించారు అన్న అంశం అర్థం చేసుకోవాలా. అయితే ఇక బైరాన్పల్లి సంఘటన మాత్రం చాలా క్లియర్గా దాంట్లో చూపించారు. ఎన్నిసార్లు? ఒక 3 సార్లు ఇక్కడ పోలీసు రజాకాలని వాళ్ళు దాడి చేస్తే రజాకాలని ఎదిరించి నిలబడినటువంటి ఒక సంఘటన బైరాన్పల్లి సంఘటన.
ఒక్కటే రోజు 118 మందిని అర్ధరాత్రి పూట వరుసగా నిలబెట్టి కాల్చి చంపిన సంఘటన. బైరాన్పల్లి సంబంధించిన ఒక సంఘటన మీకు చూపిస్తాను చూడండి. 1 సెకండ్. వీర బైరాన్పల్లి. టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి, అంటే ఈ టైంలో చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో చూడడం చాలా ఇంపార్టెంట్. రాజాకార్ల రాక్షసత్వంపై పోరాడి నెత్తురు చిందించిన గ్రామం అది. సామాన్యులే సాయుధులై, రైతన్యులే నిప్పు కణికలై దొరలపై ధిక్కార స్వరం వినిపించిన పల్లె అది. స్వేచ్ఛ కోసం విప్లవ శంఖం పూరించి ఒక్కరోజే 100 మందికి పైగా రక్త తర్పణం అర్పించిన సిద్దిపేట జిల్లా వీరుల భూమి వీర బైరాన్పల్లిపై సాక్షి ప్రత్యేక కథనం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొనసాగించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒకే రోజు 120 మంది నేల కొరిగిన అమరవీరుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే వీర బైరానుపల్లి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వీర బైరానుపల్లి గ్రామం రజాకార్ల దుర్నీతికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి. రైతన్నలే నిప్పు కణికలై విప్లవ శంఖంగా పూరించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండగా నిజాం నవాబు ఏలుబడిలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం స్వేచ్ఛా వాయువులకు నోచుకోకపోవడంతో పాటు రజాకార్ల ఆగడాలకు బలై దిక్కుబిక్కుము చూపించిన ఫోటో పరకాల గ్రామాల్లో రజాకార్ల సంఘటన ఎక్కడికక్కడ గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకున్నారు. వీర బైరానుపల్లి పొరుగున ఉన్న లింగాపూర్, దిల్మిట్ట గ్రామాల మీదుగా పడి రజాకార మూకలు దోపిడీకి దిగారు. ఆయా గ్రామాల్లో దోచుకున్న సొత్తుతో వీర బైరానుపల్లి గ్రామం మీదుగా వెడుతున్న రజాకార్లను బైరానుపల్లి గ్రామ రక్షణ దళ సభ్యులు అడ్డు తగిలి ఆ సొత్తు స్వాధీనం చేసుకుని ధిక్కార స్వరంతో రజాకార్లకు హెచ్చరికలు జారీ చేశారు. నాటి నుంచి బైరానుపల్లి గ్రామంపై కక్ష గట్టిన రజాకార్లు బైరానుపల్లిపై 2 సార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడుల్లో 20 మంది రజాకార్లు చనిపోయారు. దీంతో బైరానుపల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం ప్రకటించారు. బైరానుపల్లి గ్రామాన్ని మట్టుబెడతానని శపథం చేశాడు. గ్రామంపై కక్ష పెంచుకున్న రజాకార్లు ఎప్పటికైనా దాడి చేస్తారని గ్రామ నడిబొడ్డున ఉన్న బురుజును ప్రధాన రక్షణ కేంద్రంగా మలుచుకున్నారు. ఆగస్టు 27వ తేదీన రజాకార్లు సుమారు 1200 మంది బలగాలతో పాటు మందుగుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామంలోకి ప్రవేశించారు. రజాకార్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రామ రక్షణ దళానికి చేరవేసే గ్రామ కాపరి విశ్వనాథ్ భట్ రజాకార్లకు దొరికిపోయాడు. అయితే రజాకార్ల నుంచి తప్పించుకుని గ్రామంలోకి చొరబడ్డారని పెద్ద ఎత్తున కేకలు వేయడంతో బురుజు మీద ఉన్న దళ కమాండర్ రాజారెడ్డి అప్రమత్తమై ప్రజలంతా తగిన రక్షణతో ఉండేందుకు నగారా మోగించాడు. నగారా శబ్దం విన్నవారు నిద్ర లేచేలోపే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. రజాకార్లకు దొరికిన వాళ్లను దొరికినట్టుగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా ఇంటింటికి తిరిగి 96 మందిని వెతికి పట్టుకుని నిలబెట్టి కాల్చి చంపి తమ రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రాలుగా చేసి బతుకమ్మ ఆటలాడించారు. రజాకార్ల ఆగడాలు భరించలేక మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దాడిలో ఒకే రోజు 120 మంది గ్రామస్తులు చనిపోయారు. ఆ గ్రామస్తుల దాడిలో 25 మంది రజాకార్లు చనిపోయారు. మూడోసారి దాడికి మళ్ళీ వచ్చి మధ్యరాత్రి జ్ఞానం చేశారు. ఒక ఆయన దొరికించుకొని కొట్టిండు. ఆ రోజు కాపులా కాస్తే నిద్ర లేకుండా వచ్చే వాళ్ళు వచ్చి గమనించలేదు. ఉదయం నగారం కొడితే అప్పుడు వీళ్ళంతా కూడి వాళ్ళు కొన్ని చూటాలు ఇవి అవి ఇక్కడ ముస్లింల గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. అవి ఎక్కువ ఉంటే వాళ్ళు కొన్ని 3 క్యాంపులు వేసేది. నాగపురి, నద్దునూరు. ఈ బైరాన్పల్లి సంబంధించిన ఒక సంఘటన నేపథ్యంలోనే స్వాతంత్ర సమయంలో మళ్ళీ గుర్తించాలని, మాకు పెన్షన్లు ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. కాబట్టి ఒక బైరాన్పల్లి సంఘటన ఒక అతిపెద్ద సంఘటన. 118 మందిని ఒకటే రాత్రి, అక్కడ 120 మంది అని చెప్పారు కానీ 118 మందిని ఒకటే రాత్రి కాల్చి చంపడము, నరికి చంపడం ఏదో ఒకటి జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు.
పరకాల సంఘటన కూడా ఇది స్వాతంత్ర నేపథ్యంలో 1947 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఆ యొక్క ఇక్కడ స్వాతంత్ర ఉద్యమాల నేపథ్యంలో కాల్పు జరిగినాయి. ఇక్కడ మన యొక్క ఎవరు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మొత్తంగా ఈ పరకాలకు సంబంధించినటువంటి విగ్రహాలు మొత్తం కూడా ఏర్పాటు చేసే అంశం కూడా అర్థం చేసుకోవచ్చు. దాని ఒక సంఘటన కూడా పిలిచి అది కూడా సంఘటన ఉంది, కానీ మీరు యూట్యూబ్లో చూడండి, మీ పరకాల సంఘటన కూడా మొత్తం కూడా వస్తుంది. 1947 స్వాతంత్ర జెండాని ఎగరేసిన నేపథ్యం జరిగిన కాల్పులలో పరకాల సంఘటనలో కూడా చాలామంది చనిపోయారు. అలాగే ధూల్పేట హైదరాబాద్ అనే సంస్థానంలో మొట్టమొదటిసారిగా హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగినటువంటి ఒక మత ఘర్షణని ధూళిపేట మత ఘర్షణలు అంటాం. ఆ ధూళిపేట ధూళిపేట మత ఘర్షణ నేపథ్యంలోనే మొట్టమొదటిసారి చర్చలు జరిగినాయి. ఆ చర్చలు బహదూర్ యారి జంగు మందముల నరసింగరావు. ధూళిపేట చర్చలో మందముల నరసింగరావు అదేవిధంగా బహదూర్ యారు జంగు ఇద్దరి మధ్య జరిగిన చర్చలనే మనము సింగు జంగు చర్చలుగా పిలుస్తాం. ఈ సింగు జంగు చర్చలు నేపథ్యం ఏంటంటే ఈ ధూళిపేట మత ఘర్షణలు. ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలోనే మొట్టమొదటి జరిగిన సంఘటనగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు తెలంగాణ ఉద్యమంలో నేను ఆపరేషన్ పోలో చెప్పేటప్పుడు ఈ సంఘటనల యొక్క గురించి చాలా ఇన్డెప్త్గా వివరించినటువంటి వీడియోలు మనకు ఉంటాయి. ఇక్కడ ఆ వీడియోస్ కూడా మీకు 100 రూపాయలు దాంట్లో ఇచ్చాము. కాబట్టి ఈ 3-4 మంత్స్లో ఎక్కడైతే సబ్జెక్ట్ డౌట్ ఉందో ఆ డౌట్ ఉన్నప్పుడు మనకు 100 రూపీస్ వీడియోస్ కూడా మీరు ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ మొత్తంగా ఈ 100 రోజుల ఒక ప్రణాళిక ఎంత బలంగా ఉండాలంటే అంత బలంగా ఉండాలి. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ ఉండే విధంగా చేయొద్దు అనేది నా యొక్క ఆలోచన. అలాగే గస్తీ నిషాన్ ఫర్మానా అంటే హైదరాబాద్ సంస్థానంలో సభలు కానీ సమావేశాలు కానీ పెట్టుకుంటే కంపల్సరీగా ప్రభుత్వం యొక్క నిజాం యొక్క పర్మిషన్ తీసుకోవాలని జారీ చేసిన ఫర్మానానే గస్తీ నిషాన్ ఫర్మానా అంటాం. 1926లో చేశారు. అంటే ఫర్మానా జారీ చేశారు, మీరు అనుమతులు తీసుకుంటే పర్మిషన్ ఇస్తాం. గస్తీ నిషాన్ ఫర్మానా మాదిరిగానే గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వివరించింది. కనీసంగా ఇందిరా పార్క్ వాడ ధర్నా చేయడానికి కూడా వీలు లేకుండా ధర్నా చౌకను ఎత్తేయడానికి ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ దాని ఫలితం ఇవాళ అనుభవిస్తూ ఉంది. అంటే ప్రభుత్వము పర్మిషన్ ఇస్తే ఇస్తామని చెప్తారు, కానీ ఇవ్వరు, ఎన్నో కండిషన్లు పెడతారు. ఆ మాదిరిగానే గస్తీ నిషాన్ ఫర్మానాన్ని జారీ చేసి పర్మిషన్లు ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని అణచివేయడమే నేపథ్యంలో ఏర్పాటు చేయబడ్డ ఫర్మానానే 1926 గస్తీ నిషాన్ ఫర్మానా 7వ నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ఒక ఫర్మానాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నిజాం కాలంలో ఎట్లాంటి ఒక నిర్బంధకాండ కొనసాగిందో అదే మాదిరిగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా నిర్బంధకాండ కొనసాగింది. ఇవాళ కేసీఆర్ పోయి చిలుక పలుకులు చెప్తా ఉన్నాడు వేదికలపైన, మేము పోలీసులు ఉపయోగించుకున్నామంటే 100% పోలీసు రాజ్యంగా మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్గా మేము అర్థం చేసుకోవచ్చు. నాపైన గత గవర్నమెంట్ పెట్టిన కేసుల సంఖ్య 11 కేసులు పెట్టారు. గత గవర్నమెంట్ నన్ను జైలుకు కూడా పంపించింది. గత గవర్నమెంట్ మీద కొట్లాడిన నేను ఈ ప్రభుత్వం మీద కూడా కొట్లాట అనేది కొనసాగిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన లక్ష్యం నిరుద్యోగులను అంశంగా అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో నాకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం, అంటే వ్యక్తులతో మాత్రమే ఎవరైతే నిరుద్యోగుల హక్కుల కోసం మాట్లాడుతారో వాళ్లకు మద్దతు ఇవ్వమని కూడా నేను బహిరంగంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మన సమస్య ఎజెండా నిరుద్యోగ ఎజెండా అనే అంశంగా అర్థం చేసుకోండి. ఇక్కడ గస్తీ నిషాన్ ఫర్మానా 1926 ఇలాంటి సంవత్సరాల పైన ఒక్కొక్క దానిపైన 4 లైన్ల వివరణ మీరు సొంతంగా రాసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్, రైతు గ్రంథాలయం, ఆది హిందూ గ్రంథాలయం, రెడ్డి హాస్టల్ గ్రంథాలయం, వేమనాంధ్ర భాషా నిలయం, రాజరాజ నరేంద్ర భాషా నిలయం. ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్గా చూస్తానికి ఓన్లీ గ్రంథాలయాలు ఉన్నాయి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వరుస క్రమంలో అమర్చమని క్వశ్చన్ ఇచ్చాను. ఇలాంటి క్వశ్చన్లు పెట్టాలంటే ఆ సబ్జెక్టు పైన బాగా గ్రిప్ ఉంటే తప్ప సాధ్యం కాదు. సిడి ఇక ఇష్టానుసారం వస్తూ ఉంటాయి ఆప్షన్లన్నీ. ఫస్ట్ ఏ సంవత్సరం చూసుకోండి. ఫస్ట్ ఎంతమంది తెలుసు? 5 గ్రంథాలయాల సంవత్సరాలు నాకు తెలుసు సార్, రాలేకండి, అన్నీ తెలుసు, ఫాస్ట్గా టైప్ చేయాలా. ఓకే, నేనే చెప్తాను, ఇంతసేపు అయినా చెప్పలేకపోతున్నారు కాబట్టి 3 I know సార్, మిగతా రావు. ఓకే, రైతు గ్రంథాలయము 1941. ఎవరు? రావి నారాయణ రెడ్డి. ఆది హిందూ గ్రంథాలయం 1926. బిఎస్ వెంకట్రావు.
బిఎస్ వెంకట్రావు. రెడ్డి హాస్టల్ గ్రంథాలయం 1918. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే మనకు రెడ్డి హాస్టల్ని ఎవరైతే ప్రారంభించారో వాళ్ళ పేరుగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. రెడ్డి హాస్టల్ గ్రంథాలయం ఎవరు ఏర్పాటు చేశారు? రాజబహదూర్ వెంకటరామరెడ్డి. ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి, రాజబహదూర్ వెంకటరామరెడ్డి. అలాగే వేమనాంధ్ర భాషాలయం 1923 కేవి రంగారెడ్డి. అలాగే మాడపాటి హనుమంతరావు ఇద్దరు కలిసి 1923లో ఏర్పాటు చేశారు. రాజరాజ నరేంద్ర భాషా నిలయం 1904లో వరంగల్ కేంద్రంగా ఏర్పాటైంది. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో నాంపల్లి, వేమనాంధ్ర భాషా నిలయం నాంపల్లిలోనే ఏర్పాటు చేశారు. కాబట్టి తెలంగాణ సంఘ సంస్కరణ ఉద్యమాలలో ఒక బలమైన ఉద్యమం గ్రంథాలయ ఉద్యమమే తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి బలమైన పునాదులు నిర్మించిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి దళిత ఉద్యమాలు చదవాలా, మీరు చూడాల్సిన అంశాలు. రెండవది గ్రంథాలయ ఉద్యమం. మూడవది తెలంగాణ సాయుధ పోరాటం. ఈ 3 ఉద్యమాల యొక్క ప్రస్తావన మనకు బలంగా వస్తుంది. దళిత ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం. ఈ ఉద్యమాల నేపథ్యంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ఈ దళిత ఉద్యమాలలో నిజాం ప్రభుత్వ వ్యతిరేకత ఏముండదు. దళితులు చైతన్యం చేసే కార్యక్రమం నేపథ్యం సంస్థల ఏర్పాటు, కొన్ని కార్యక్రమాలు జరుగుతుంది. గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమమే గ్రంథాలయ ఉద్యమం. నిజాం ప్రభుత్వం పైన మొట్టమొదటిసారిగా ఒక ఎగరవేసినటువంటి ఒక సంఘ సంస్కరణ ఉద్యమమే గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంలో తొలి ఉద్యమం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు ఎవరు చెప్పారంటే ఎవరైనా మొట్టమొదటి నిజాం ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి చెప్పిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. అలా నేను డేట్లను చూశాను. 1941, 1926, 1918, 1923, 1904. ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఫస్ట్ ఈ ఏంటిది? 14 వరంగల్లో. తర్వాత 1918 ఎప్పుడు రెడ్డి హాస్టల్స్ అందా ఈసీ. అదే మాదిరిగా నెక్స్ట్ 1923 డి. నెక్స్ట్ 1926 బి. అదే మాదిరిగా రైతు గ్రంథాలయము ఏ వస్తుంది కాబట్టి ఈసీడిబిఏ. ఆన్సర్ చెప్పడం ఈజీనే, సి ఆన్సర్ పెట్టడం ఈజీనే. కానీ ఈ యొక్క వివరాలు మొత్తంగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు అన్నట్టు. ఎందుకంటే గ్రంథాలయ ఉద్యమంలో ఒక 10 పాయింట్లు ఉంటాయి. ఆ 10 పాయింట్లు కంపల్సరీగా మీరు బట్టి పడితే ఒక మార్క్ వస్తుంది. ఇప్పుడు నేను పెట్టిన క్వశ్చన్ల ఏ విధంగా అయితే ఉన్నదో రేపు మీ గ్రూప్ 2 యొక్క ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అలాగే ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్లే పడతాయి. రేపు ఎగ్జామ్ హాల్ పోగానే నా ఫేసే మీకు గుర్తొస్తుంది. నా ఫేసే అంటే నేను చెప్పిన క్వశ్చన్ ఇవే రావాలని ఏం లేదు, గ్రంథాలయాలపైన క్వశ్చన్ వస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్. రేపు ఎగ్జామ్ పోయాక ఒకటే నేను భావించేది ఏంటంటే, ఎగ్జామ్లో ఎప్పుడైతే ఫ్యాకల్టీ యొక్క ఫేస్ అయితే గుర్తొస్తుందో అప్పుడు మీరు సక్సెస్ అయినట్లు లెక్క, లేకపోతే మేము సక్సెస్ కాలేము. ఎగ్జామ్ పోయినాక మనం చెప్పిన క్వశ్చన్లు ఒకటి రాకపోతే తిట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన ఫేస్ అయితే ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లో కనబడుతుందో అప్పుడు యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీరు సక్సెస్ అయినట్లు లెక్క. ఇలాంటి క్వశ్చన్లే పడితే ఇవన్నీ బట్టి ఒక ప్రయత్నం చేయండి. ఏ విధంగా అయితే క్వశ్చన్లు ఫ్రేమ్ చేశానో, ఇప్పుడు మీకు ఒక 50 క్వశ్చన్లు ఇస్తున్నా. 50 క్వశ్చన్లలో మీకు 20 క్వశ్చన్లు వస్తాయి, ఒక 15 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి. 50 క్వశ్చన్ల మాదిరిగా అయితే ఏవైతే ఉన్నాయో అలాంటి మోడల్ క్వశ్చన్లు వస్తాయి. నేను ఇవే క్వశ్చన్లు వస్తాయని చెప్పట్లేను. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ కాన్సెప్ట్. మనైతే అయితే ఇప్పుడు తీసుకున్నాం గ్రంథాలయాల పని తీసుకున్నాం. ఇంకోటి ఇంతకుముందు ఏం చేసినాం, జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి బైరాన్పల్లి సంఘటన లాంటివి తీసుకున్నాం. అట్లా ఇప్పుడు ఒకటేం తీసుకున్నాం, సాహిత్య సంస్థలు ఒకటి తీసుకున్నాం. ఇక్కడేం తీసుకున్నాం, దళిత ఉద్యమాలకు సంబంధించిన సంస్థలు కూడా తీసుకున్నాం. అంటే ఎలాంటి క్వశ్చనేర్లు ఫ్రేమ్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలాంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ పత్రికల పైన ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. ఒకటి, ఆంధ్ర భాషా నిలయం ఎవరు, ఆంధ్ర భాష ఎవరు అనేది ఏముండదు. అక్కడ కొన్ని సంస్థలు కలిసి ఏర్పాటు చేశారు కాబట్టి అది వ్యక్తుల పేరు కిందకి రాదు. అది వ్యక్తుల పేరు కిందకి రాదు. వరంగల్లో ఏర్పాటు చేశారు. కొంతమంది వ్యక్తుల సముదాయం కలిసి ఏర్పాటు చేశారు. 1 పర్సన్ అని అక్కడ చూపెట్టడానికి కష్టమవుతుంది. నీలగిరి పత్రిక, శోభ పత్రిక, తెనుగు పత్రిక, కాకతీయ పత్రిక. దాంతోపాటు ఇక్కడ ఎవరు ఏర్పాటు చేశారనే సీతారామచంద్రరావు, వద్దిరాజు సీతారామచంద్రరావు, పివి నరసింహారావు, దేలుపల్లి రామానుజరావు, అదేవిధంగా షబ్నవీసు వెంకట రామ నరసింహారావు. ఆన్సర్లుగా అర్థం చేసుకోండి.
ఆన్సర్ చూద్దాం. ఇలా మనకు ఇసొంటి మీరు ఏం చేయాలంటే ఈ 4 మీకు ఒకటే తెలుసు, ఒకటే క్వశ్చన్ తెలుసు. ఆ ఒక్క క్వశ్చన్లో యాడుందనే ఒకసారి మీరు వెతుక్కునే ఒక ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మీకు నీలగిరి పత్రిక తెలుసు. నీలగిరి పత్రిక శబ్నవీస్ వెంకట రామనరసింహారావు అని కనుక మీకు తెలిస్తే ఫస్ట్ A4 ఎక్కడెక్కడ ఉందని చూసుకోవాలా. A4 ఎక్కడ ఉంది? ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఈ రెండు అమ్మటే కొట్టేసేయాలి. ఇక నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. ఈ రెండింటి గురించే వెతకాలి అప్పుడు. అంటే ఆన్సర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసే టైంలో ఒకదాని సమాధానం నీకు తెలుసు, ఆ ఒకదాని సమాధానం ఇక్కడ ఉందా లేదా అనే ఒక ఎంక్వైరీ కనుక చేసుకుంటే, లేదన్నప్పుడు ఈ రెండు కొట్టేసుకుంటే ఈ రెండింటిపైన మనం ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టి చూసుకుంటే మన సమాధానం తిరగడానికి అవకాశాలు ఉంటాయి కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే కాకతీయ పత్రిక ఎవరంటే పివి నరసింహారావు. కాకతీయ పత్రికను ఏర్పాటు చేసింది పివి నరసింహారావు. నీలగిరి పత్రికను ఏర్పాటు చేసింది శబ్నవీస్ వెంకట రామనరసింహారావు. తెలుగు పత్రికను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఒద్దిరాజు రామచంద్రరావు. ఒద్దిరాజు సోదరులుగా పిలుస్తాం. ఒద్దిరాజు సీతా రామచంద్రరావు అనే వ్యక్తి ఏర్పాటు చేశారు తెలుగు పత్రికని. అదేవిధంగా శోభ అనే పత్రికను ఏర్పాటు చేసిన దేవులపల్లి రామానుజరావుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. 4-3-1-2 అనే ఆన్సర్లుగా ఉన్నది. సి ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు దీని గురించి కొంత చూద్దాం. నీలగిరి పత్రిక మొట్టమొదటి పొలిటికల్ మ్యాగజైన్. తెలంగాణ సమాజంలో మొట్టమొదటి ఒక పొలిటికల్ మ్యాగజైన్ ఏంటి అన్నప్పుడు కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే మొట్టమొదటి శబ్నవీస్ వెంకట రామనరసింహారావు నల్లగొండ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ పత్రిక. అందుకే దీని పేరేం పెట్టారంటే నీలగిరి. నల్లగొండ యొక్క పూర్వనామం ఏంటంటే నీలగిరి. 2 గిరుల మధ్య, నల్లటి కొండల మధ్య నల్లగొండ పట్టణం ఉంటుంది. నీలగిరుల మధ్య పట్టణం ఉంది కాబట్టి నీలగిరి అన్నారు. ఇక్కడ ఆ నీలగిరి పేరు మీదనే నీలగిరి నీలగిరి పత్రిక వచ్చే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇనుగుర్తి సోదరులు, ఒద్దిరాజు సోదరులే మన ఇనుగుర్తి సోదరులుగా మనం పిలుస్తాం. ఇనుగుర్తికెళ్ళి పత్రిక నడిపిన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే మనకు శోభా పత్రికని నడిపింది ఎవరంటే దేవులపల్లి రామానుజరావు. ఈయన ఒక సమైక్యవాది, బలమైన సమైక్యవాది. గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోసిన వ్యక్తి ఎవరంటే దేవులపల్లి రామానుజరావు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏపీలో కలపాలన్న ఉద్యమానికి ఆద్యుడెవరంటే దేవులపల్లి రామానుజరావుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే తెలుగు ఒద్దిరాజు సోదరులు అనే వాళ్ళు గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తూనే పత్రిక నడిపారు కాబట్టి ఒద్దిరాజు సోదరులుగా మనం పిలుస్తాం. ఇనుగుర్తి సోదరులను కూడా పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే కాకతీయ అనే పత్రికలో ఆర్టికల్స్ రాశాడు ఎవరంటే పివి నరసింహారావు. ఆయన సోదరుడు. కాకతీయ పత్రిక నడిపింది ఎవరంటే ఆయన సోదరుడు, ఆయన కాదు. ఈయన పాత్ర కూడా దాంట్లో ఉంటుంది. దాని గురించి కొంత డీటెయిల్స్ ఏమో రాసుకున్నాను నేను. ఎవరు చెప్పండి దానికి ఎడిటర్ ఎవరు చెప్పండి? కాకతీయ పత్రిక ఎడిటర్ సదాశివ. ఓకే, పాముల సదాశివరావు. ఎస్, ఆయన కజిన్ బ్రదర్, పివి నరసింహారావు కజిన్ బ్రదరు. ఆయన పాత్ర కూడా దీంట్లో కూడా పాములపర్తి సదాశివరావు అలా కజిన్ బ్రదర్ అనే వ్యక్తి నిర్వహించాడు. దాంతోపాటుగా ఈయన వివిధ రకాల కలం పేరుతో కూడా ఒక దాంట్లో వ్యాసాలు రాశాడు. దాంట్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నాడు. ఆ పత్రిక దాంట్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. కాబట్టి పివి నరసింహారావు అనే వ్యక్తి కాకతీయ అనే పత్రికతో సంబంధం కలిగి ఉన్నటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పత్రికలు అనే కాన్సెప్ట్ పైన కూడా ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఒక 20-30 పత్రికలు మొత్తం కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నిజాం ఆంధ్ర మహాసభలు చాలా ఇంపార్టెంట్ మీకు. ఇవన్నీ కూడా సంవత్సరాలు ఫటామని చెప్పాలా. ఇక్కడ ఒక భువనగిరి కాకుండా మనం ఇక్కడ దీన్ని మార్చుకునే ఒక ప్రయత్నం చేద్దాం. 1941లో జరిగిన ఒక నిజాం ఆంధ్ర మహాసభ చిలుకూరు అని మార్చుకోండి, ఎందుకంటే ఇది క్వశ్చన్ కరెక్ట్గా లేదు. చిలుకూరు, ధర్మారం, నిజామాబాదు, మల్కాపురం, సిరిసిల్ల, చిలుకూరు. విజయ కలం పేరుతో రాశాడు. ఇంకో కలం పేరు కూడా ఏదో ఉంటుంది. మళ్ళీ 100 ఆన్లైన్ క్లాస్ ఎందుకు వస్తే రావు, మరి 100 రూపాయలు అంటే రావు. దీని కాస్ట్ 2500 అండి. మీరు తీసుకోవాలా. మీరు 100 రూపాయలు ఇచ్చినాం కాబట్టి 100 రూపాయలు కానీ ఆగిపోవద్దు. నా సంస్థ కూడా నడవాలంటే మీరు నాకు కొంత పే చేయాలా. ఇప్పుడు ప్రజెంట్ 1500 ఆఫర్తో ఇచ్చాము, చూడండి. మళ్ళీ మారుతుంది, రేపు 2500 అవుతుంది. ఇవాళ 1500తో మీకు ఈ హైబ్రిడ్ క్లాసెస్ ఉంటాయి. ఇవాళ ఇస్తాం, రేపు రాదు. మళ్ళీ
రేపు ఇండియన్ హిస్టరీ కానీ అలాంటి క్వశ్చన్స్ రావు. ఇక్కడ హైబ్రిడ్ బ్యాచ్ ఇవాళ కాస్ట్ 1500 ఉంది, మామూలుగా 2500 ఆఫర్ పెట్టాం. ఫస్ట్ టైం మనం హైబ్రిడ్ బ్యాచ్ 3500కి ఇచ్చాం, ఈసారి 2500కి ఇచ్చాం, 1500కి ఇచ్చినాం, 1200 కూడా ఫస్ట్ ఇచ్చాం. ఇక్కడ 1200తో కొంతమంది జాయిన్ అయ్యారు, 1500 కొంత జాయిన్ అయ్యారు, 2500 కొంత జాయిన్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఆఫర్ పెట్టాం 1500. దయచేసి ఎక్కువ పైసలు పెట్టిన వాళ్ళు మా ఆస్తి మొత్తం రాసిచ్చినట్టుగా మీరేం ఫీల్ కాకండి. ఒక వ్యవస్థ కోసం పనిచేస్తున్నారని ఒక ఫీల్తోని మీరు చెల్లించిన వాళ్ళు ఫీల్ కాండి. కొంతమంది 3000 రూపాయలు పెట్టి గ్రూప్ 2 కొన్నారు, వాళ్ళు పొద్దుగాల 3000 రూపాయలు కొంటుంటే మధ్యాహ్నం 100 రూపాయలు పెట్టారు. అప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం, చాలా బాధపడిపోతూ ఉన్నారు. కాబట్టి 3000 రూపాయలతో మన జీవితాలు మొత్తం ఏం ఆగం కావు. కాబట్టి నేను అంటే నా ఉద్దేశం 100 రూపాయలు పెట్టిన ఉద్దేశం ఏంటంటే నా యొక్క సబ్జెక్టుని రాష్ట్రవ్యాప్తం చేయాలి, ఎక్కువ మందితో చదివించాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, దాన్ని మీరేం పెద్ద బాధపడొద్దు అనేది కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళ ఎల్కేజీ వాడి యొక్క ఫీజు 20,000 రూపాయలు ఉంది, ఎల్కేజీ మండలాలలో 20,000 రూపాయలు ఉంది, హైదరాబాద్లో 2 లక్షలు ఉంది, 2 లక్షలు ఉంది. దాన్ని పెట్టే కాస్ట్లలో మనం చదివేది గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ అండి. ఫర్ మంత్ శాలరీ కనీసంగా 60 నుంచి 70,000 ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కొంచెం దీన్ని ఎక్కువ ఫీజు కట్టిన వాళ్ళు అయ్యో మేము బాధపడిపోయి మీ బాధను మొత్తం వ్యక్తం చేయకండి. ఈ క్వశ్చన్ గురించి ఇప్పుడు చూద్దాం. ధర్మారము, నిజామాబాద్, మల్కాపురం, సిరిసిల్ల, చిలుకూరు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టారు? కొంతమంది బి పెట్టారు, కొంతమంది ఈ చేశారు. ఆన్సర్ చెప్తాను చూడండి. ధర్మారం, ధర్మారం అనేది ఎప్పుడు జరిగిందంటే అన్నిటికంటే 9వ మహాసభ, 9వ మహాసభ 1942, 9వ నిజామాంధ్ర మహాసభ 1942. ఓకే, నెక్స్ట్ నిజామాబాదు, నిజామాబాదు నిజామాంధ్ర మహాసభ 6వ నిజామాంధ్ర మహాసభ 1937, 6వ నిజామాంధ్ర సభ 1936. అదేవిధంగా మల్కాపురం, మల్కాపురం 7వ నిజామాంధ్ర మహాసభ 1940, 1937 అనేది. ఓకే, నిజామాబాద్ 1937 అండి, 1937, 6 నిజామాబాదు 1937, 7 1940. అలాగే సిరిసిల్ల, సిరిసిల్ల ఎన్నోది? 4వది, 4వదేనా? 4వది 1935, సిరిసిల్ల 1935, 4వ నిజామాంధ్ర మహాసభ. అలాగే చిలుకూరు 8వ నిజామాంధ్ర మహాసభ, 8వ నిజామాంధ్ర మహాసభ 1941, 1941, 1941. ఓకే, సిరిసిల్ల 1935, 1935 4. కాబట్టి ఇవి ఉన్నటువంటి సమాధానాలు. ఇప్పుడు చూడండి, ధర్మారం 1942, A5, A5. నిజామాబాదు 1937, B2, B2. మల్కాపురం 1940, 1940, C3. అలాగే సిరిసిల్ల 1935, చిలుకూరు 1941. ఇప్పుడు ఏముంది? A4, A5, A5, B2, B2, C3, అలాగే D1, అలాగే E4, A5, B2, C3, D1, E4. ఆన్సర్ ఈజ్ ద C ఈజ్ ద ఆన్సర్ అండి, C ఈజ్ ద ఆన్సర్, C ఈజ్ ద ఆన్సర్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ విధంగా కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు చూడండి, 1930, 1930 ఎక్కడ? జోగిపేట, 1వది. 2 1931 దేవరకొండ, 3 1934, 34 34 ఎక్కడ? ఖమ్మం. 4 1935 సిరిసిల్ల. 5 1936 షాద్నగర్. 6 1937 నిజామాబాదు.
నిజామాబాదు. 7 1940 చిలుకూరు. 8 1941 మల్కాపురం. 8 చిలుకూరు. 9 1942 ధర్మారం. 1943 1943 హైదరాబాదు అంటామా? 1943 హైదరాబాదు కేవి రంగారెడ్డి. 11 1944 భువనగిరి. 12 1945 ఎక్కడంటే వరంగల్ దాన్ని ఏమంటాం మనం? 42 ఏమంటాం? వరంగల్ మడికొండ. 13 1946 కంది, మెదక్ జిల్లా కంది. ఇలా మీరు ఎప్పుడైతే రాయగలుగుతారో అప్పుడు మీకు సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. వర్షం బట్టి రాయగలగాలి. కంది బట్టి పట్టినట్టుగా ఉండాలి. బట్టి పడడం కంటే ఒకటికి ఎక్కువ సార్లు కనుక రాస్తే మీరు సింపుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదే మీకు ఇంకా సింప్లిఫై చేస్తాను చూడండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఒక ప్రయత్నం చేస్తాను. మరొక పేజీలో చూసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇలా మీరు రాయాలంటే కొద్దిగా ఓపికతో ఒక 5 నిమిషాలు కనుక దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలని ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకునే ప్రయత్నం కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. 5-10 కేవి రంగారెడ్డి. 5-10 కేవి రంగారెడ్డి. 6-12 మందముల నరసింహారావు. 8-11 రావి నారాయణ రెడ్డి. ఎన్ని అయిపోయినాయండి? ఉన్నాయి 13 సభలు. 13 సభలలో 6 అయిపోయినాయి. 5-10 కేవి రంగారెడ్డి. 5వ షాద్నగర్లో జరిగింది, 10వ హైదరాబాద్లో జరిగింది, 6 నిజామాబాద్లో జరిగింది, 12 మడికొండలో జరిగింది, 8 చిలుకూరులో జరిగింది, 11 భువనగిరిలో జరిగింది. కాబట్టి 6 13 అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు సింప్లిఫై చేసుకోవడానికి మరొక అంశం ఏంటంటే 1-2 ఒకటో దానికి ఎవరు? సూరవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్ష వహించాడు. సూరవరం ఇది ఈజీగా గుర్తుంటుంది. రెండవ దానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి బూరుగుల అధ్యక్ష వహించాడు. బూరుగుల రామకృష్ణరావు అధ్యక్ష వహించాడు. ఈ 2 ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 6, 2, 8 అయిపోయినాయి. ఇక 4వది కూడా మాడపాటి హనుమంతరావుగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 3, 6, 9 అయిపోయినాయి. మీకు ఒక 2 మాత్రమే ఇబ్బంది పెడుతుంది. 2 ఏంటంటే మనకు 3వ నిజామాంధ్ర మహాసభ ఖమ్మంలో నిర్వహించారు. ఆ ఖమ్మం యొక్క అధ్యక్షుడు పులిజాల వెంకట రంగారావు. ఈయన పేరు కొంచెం కష్టంగా ఉంటుంది. పులిజాల వెంకట రంగారావు పేరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ మీకు 9వది వరంగల్లు ధర్మారము. ఈయన పేరు కూడా కొంచెము క్రిటికల్గా ఉంటుంది. ఆయన పేరు మాదిరాజు రామకోటేశ్వరరావు. ఈ 2 కొంచెం క్రిటికల్ అండి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఈ 2 గుర్తుపెట్టుకుంటే కొంచెము మనకు మొత్తంగా 12 చెప్పడానికి అవకాశం ఉంది. 1 సూరవరం, 2 బుర్గ రామకృష్ణరావు, 4 మాడపాటి హనుమంతరావు, 3 పులిజాల వెంకట రంగారావు, 4 మాడపాటి హనుమంతరావు, 5, 10 కేవి రంగారెడ్డి, 6, 12 మందుల నరసింహారావు. మధ్యలో ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది అంటే ఇక్కడ 6 వచ్చింది. 6లో ఎవరున్నారు? మందముల ఉన్నాడు. కాబట్టి 7, 6 కానీ 7 రాసుకోవాలి. మందముల నరసింహరావు అయితే ఇక్కడ కూడా ఆయన సోదరుడు ఆయన పేరు మరొకటి వస్తుంది. మందముల రామచంద్రరావు వస్తాడు. రామచంద్రరావు అయిపోయింది. ఈజీగా వచ్చేసినాయి. 8-11 రావి నారాయణ రెడ్డి. ఇప్పుడు నేను చెప్పిన కోడ్స్ డిఫరెంట్గా రాసుకుంటే మొత్తంగా 13 వస్తాయి. 13 ప్రాంతాలు వస్తాయి. అన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు.
8, 11, 12. 12 అంటే మళ్ళీ దాన్ని అతివాదుల నేపథ్యంలో మనం భావించే ఒక ప్రయత్నం చేస్తాం. అతివాదుల నేపథ్యంలో రాసుకుంటాం. ఖమ్మంలో కూడా 12 రావినారాయణ రెడ్డి వస్తుంది. కందిలో మనకు చిట్ట చివరి కరీంనగర్లో బద్దం ఎల్లారెడ్డి కూడా మనకు మళ్ళీ 2 వస్తాయి. 12, 13 అతివాదుల ఆధ్వర్యంలో, మితవాదుల ఆధ్వర్యం, ఇది కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో 12, 13 వేరే సమావేశాలు జరిగినాయి. 12లో ఖమ్మం రావినారాయణ రెడ్డి, 13లో కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి, బద్దము రావి, ఇవి 2 అదనంగా మళ్ళీ సమావేశాలు కూడా కొనసాగుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కనుక మీరు రాసుకోగలిగితే క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటుగా మొత్తంగా ఒకటేనండి, మొత్తం సబ్జెక్టు ఒక సంఘ సంస్కరణ అనే పదం గురించి మీరు బాగా డెప్త్గా నాలెడ్జ్ సంపాదించాలంటే మనం నిజామాంధ్ర మహాసభలు చదివితే తెలంగాణ మొత్తం ఏంటో అర్థమైపోతుంది. టోటల్ తెలంగాణ సమాజం అంటే ఏంది, ఎట్లా వెనుకబడి ఉంది, ఎట్లా ముందుకుంది, వచ్చిన ఉద్యమాలు ఏంటి, మొత్తం నేపథ్యాలు అర్థం చేసుకోవాలంటే నిజామాంధ్ర మహాసభల్ని మీరు కనీసం 2 గంటలు చదవాలి. 2 గంటలు చదివి నోట్స్ కనుక తయారు చేసుకుంటే మొత్తం రావడానికి అవకాశం ఉంది. ఇవి నిజామాంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఓకే, ఇది రావడానికి దాదాపుగా నాకు తెలిసి లైవ్లో ఒక 225 మంది ఉన్నారు. 225 మందిలో ఇప్పుడు చెప్పినటువంటి 2 పాయింట్లు మహా అయితే ఒక 20 మంది తెలుస్తాయి. మిగిలిన 200 మందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ మొత్తం వస్తుందా అంటే రాదు. వర్షమడి చెప్పే శక్తి కేవలం 20 మందికి మాత్రమే ఉంటుంది. ఇది వాస్తవమా కాదో మీకు తెలుసుకోవచ్చు నిజామాంధ్ర మహాసభలు. ఓకేనా, కాబట్టి బాగా హైలీ మారాలంటే బాగా ఎక్కువసార్లు చదివే సందర్భం చేయండి. ఇంగ్లీష్లో లేదు, ఓన్లీ తెలుగు మీడియమే. నాది ఇంగ్లీష్లో చెప్పేంత ఉంటే నాకు ఇవాళ ఈడ మీ క్లాస్ అని చెప్పి నేను ఢిల్లీకి పోయి సివిల్స్ క్లాస్ చెప్పేటోను. ఇంగ్లీష్ మీద లాంగ్వేజ్ మీకు గ్రిప్ లేదు కాబట్టి మీకు తెలుగులో క్లాస్ చెప్తా ఉన్నాను. నిజామాంధ్ర మహాసభల ఆవిర్భావానికి ప్రధాన కారణం తెలుగు భాషకు అవమానం జరగడం. నిజామాంధ్ర మహాసభల ఆవిర్భావానికి ఓపెన్ కావట్లేదా, టైం అయిపోయిందని చూడండి. రికార్డు వీడియోస్ ఓపెన్ కావట్లేదంటే మీ టైం అయిపోవాలా, లేదంటే ఫోన్ టైం ఉంటే ఫోన్ రీస్టార్ట్ చేయండి, స్టార్ట్ అవుతాయి. అవును కరెక్టే కదా, 6, 12 2 ఉన్నాయండి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 12 2 జరిగినాయి. 12లో అతివాదులు జరిగింది, మితవాదులు జరిగింది. మితవాదులేమో మనకు మందముల నరసింహరావు జరిగింది. మందముల నరసింహరావు వరంగల్లో జరిగింది. మందముల నరసింహరావు ఉన్నారు. 6, 12 రెండిట్లో ఉంటాడు. మళ్ళీ 12 అతివాదులు మళ్ళీ జరిగింది. అతివాదులదేమో ఖమ్మంలో జరిగింది. దాని రావినారాయణ ఇదే మితవాదులు జరిగింది. మితవాదులు అతివాదులు 2, 12ది 13ది ఇద్దరు 2 జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఓపెన్ అవ్వట్లేదా? టెస్ట్ సిరీస్లో వీడియోలు ఎందుకు అప్లోడ్ చేసినాం, చేయలేం. అక్కడనా షైన్ అశోకల వీడియోలు ఒప్పట్లేవా? అవుతాయి. ఎందుకు? ఫోన్ రీస్టార్ట్ చేయండి. దాని ఫోన్ ప్రాబ్లం ఉందేమో. గ్రూప్ 1 వాళ్ళకి తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటుంది. ఐబిడి బ్యాచ్లో మూమెంట్ అనేది గ్రూప్ 1లో ఉండదండి. గ్రూప్ 1 వాళ్ళకి అవసరం లేదు. ఎర్రర్ వస్తే ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేయండి, మళ్ళీ అప్లోడ్ చేయడం చేస్తాను. కోర్సు వీడియోస్ ప్లే అవ్వట్లే, సార్ ఫోన్ రీస్టార్ట్ చేయండి వస్తుంది. టైం అన్న అయిపోయి ఉంటుంది, ఏదో ఒకటి జరిగి ఉంటుంది చూడండి. లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్న యాప్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, సమాచారం ఇస్తారు. 7660666591 ఈ నెంబరు మీరు ఫోన్లో ఫీడ్ చేసుకోండి. యాప్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మా మేడమే ఫోన్ ఎత్తుతుంది. నీకు కావాల్సినటువంటి ఎందుకు రెక్టిఫై కూడా చేసి ఓపెన్ కావట్లేదు, ఎందుకు కావట్లేదు అంటే టైం కోర్స్ అయిపోయిందా, ఇంకేమైనా అయిపోయిందా అన్న సమాచారం ఈ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకే రైట్. ఏబిడి కరెక్ట్, లాస్ట్ ఆప్షన్ నాట్ క్లియర్. ఓకే, ఇది అవసరం లేదు, ఇది బై మిస్టేక్లో పడింది, ఆప్షన్ అవసరం లేదు. ఇప్పుడు చూసుకోండి. నిజామాంధ్ర మహాసభలు ఆవిర్భావానికి ప్రధాన కారణం తెలుగు భాషకు అవమానం జరగడం. నిజామాంధ్ర మహాసభల ఆవిర్భావానికి ప్రధాన కారణం తెలుగు భాషకు అవమానం జరగడం. ఆంధ్ర జనసంఘం 1921 నవంబర్ 12న
1920 ఆంధ్ర జనసంఘం 1921 నవంబర్ 12న ట్రూ బజార్లో ఏర్పడింది. ఆంధ్ర జనకేంద్ర సంఘం మొదటి అధ్యక్షుడు కేవి రంగారెడ్డి. నిజామాంధ్ర మహాసభలు సాంఘిక సంస్కరణ, రాజకీయ హక్కులు, నైజాం వ్యతిరేక పోరాటం లక్ష్యంగా పనిచేశాయి. ఆన్సర్ ప్లీజ్. చూడండి బాగా. నిజామాంధ్ర మహాసభలు ఆవిర్భావానికి ప్రధాన కారణం తెలుగు భాషకు అవమానం జరగడం. ఆంధ్ర జనసంఘం 1921 నవంబర్ 12న ట్రూ బజార్లో జరిగింది. ఆంధ్ర జన కేంద్ర సంఘం మొదటి అధ్యక్షుడు కేవి రంగారెడ్డి. నిజామాంధ్ర మహాసభలు సాంఘిక సంస్కరణ నేపథ్యంలో మొదలైన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఏబిడి ఈజ్ ద ఆన్సర్. నిజామాంధ్ర మహాసభల ఆవిర్భావం ప్రధాన కారణం తెలుగు భాషకు అవమానం జరగడమే. కాబట్టి ఇక్కడ మనకు 1921 నవంబర్ 12న హైదరాబాదులోని వివేకవర్ధిని కళాశాలలో జరిగిన సమావేశంలో తెలుగులో మాట్లాడినటువంటి ఎవరైనా నల్గొండ జిల్లా సంబంధించిన ఆలంపల్లి వెంకటరామారావు తెలుగులో ప్రసంగం చేస్తే మిగతా భాష వాళ్ళు అంటే మరాఠీ వాళ్ళు, కన్నడ వాళ్ళు ఆయన ఎకసక్యాలు చేసి నవ్వుల పాలు చేశారు. ఆ నవ్వుల పాలు చేసిన కారణంగా 1921 నవంబర్ 12 అదే రోజు రాత్రి ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. అంటే వివేకవర్ధిని కళాశాలలో జరిగినటువంటి ఒక సంఘ సంస్కార మహాసభలలో అవమానం జరిగిన కారణంగా పుట్టినటువంటి అంశమే నిజామాంధ్ర మహాసభలు. ఆ నిజామాంధ్ర మహాసభలే సంఘ సంస్కరణ కోసం, రాజకీయ హక్కుల కోసం, నైజాం వ్యతిరేక పోరాటం, రాజకీయ హక్కుల పునరుద్ధరణ, సంఘ సంస్కరణ అనే 3 అంశాల కేంద్రంగా నిజామాంధ్ర మహాసభలు పనిచేసినాయి. అంటే 100% పనిచేసినాయి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ట్రూ బజార్లో స్టార్ట్ అయినది. కారణం ఏంటంటే తెలుగు భాషకు అవమానం జరగడం. కానీ ఆంధ్ర జనకేంద్ర సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు కేవి రంగారెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కేంద్ర సంఘం యొక్క అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి. ఏ అధ్యక్షుడు అండి? రాజగోపాల్ రెడ్డి అనే ఒక పాయింట్ని అర్థం చేసుకోండి. కాబట్టి సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మీకు ఏబిడి అనేది ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏబిడి ఆన్సర్ దీనికి ఉన్నటువంటి సమాధానంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఈ క్రింది వాణిలో నిజామాంధ్ర మహాసభలో చర్చించిన అంశాలు నిర్బంధ ప్రాథమిక విద్య, చేనేత పన్ను తగ్గింపు, హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఆవిర్భావం, వితంతు పునర్వివాహాలు, మహిళలకు ఆస్తిలో హక్కు కేంద్రంగా నిర్బంధ ప్రాథమిక విద్య, చేనేత పన్ను తగ్గింపు, హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఆవిర్భావం, వితంతు వివాహాలు. డి ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా నిజామాంధ్ర మహాసభలో చాలా అంశాలపైన ఇక్కడ జరిగిన అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మొత్తంగా చూద్దాం. ఇక్కడ నిర్బంధ ప్రాథమిక విద్య ఉందంటే ఉన్నది, చేనేత పన్ను తగ్గింపు ఉందా అంటే ఉన్నది, హైదరాబాద్ కేంద్రంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నిజామాంధ్ర మహాసభలు డిమాండ్ చేసినటువంటి ఒక అంశం ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ పెట్టాలన్నారు. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర ఉన్నది, కర్ణాటక ఉన్నది, అదేవిధంగా తెలంగాణ ఉన్నది. 3 ప్రాంతాలు ఉన్నాయి. 3 ప్రాంతాలు ఉంటే నిజామాంధ్ర మహాసభలు అనేవి తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్రం కావాలన్న డిమాండ్ని బలంగా వినిపించిన సంస్థ నిజామాంధ్ర మహాసభ అన్న ఒక పాయింట్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. అలాగే వితంతువులకు పునర్వివాహాలు జరపాలని, మహిళలకు ఆస్తిలో హక్కు ఇవ్వాలని ఇవన్నీ కూడా డిమాండ్ పెట్టారు. వాటితో పాటుగా మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఏ అంశాల గురించి నిజామాంధ్ర మహాసభ కొట్లాడిందన్న ఒక పాయింట్ని చదివి వినిపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా స్లోగా వినే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు రైటు, ఏబిసిడి ఈజ్ రైటు. వీటితో పాటుగా వాళ్ళు ఏ అంశాల కోసం కొట్లాడో ఒకసారి చూస్తే గస్తీ నిషాన్ 53 ఫర్మానాని రద్దు చేయాలన్న డిమాండ్ వచ్చింది. గస్తీ నిషాన్ 53 1926లో ఏర్పాటు చేసిన గస్తీ నిషాన్ 53 అనే ఒక ఫర్మానాని రద్దు చేయాలని ఒక డిమాండ్ వచ్చింది.
అదేవిధంగా స్త్రీలకు విద్యావ్యాప్తి చేయాలన్న ఒక డిమాండ్ బలంగా వచ్చింది. గ్రంథాలయాల ఉద్యమ వ్యాప్తి, గ్రంథాలయాల ద్వారా విద్యను అందించాలన్న ఒక డిమాండ్ వచ్చింది. అలాగే వ్యభిచార వృత్తిని నిషేధించాల. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి, ఏన్షియంట్ కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఒక సాంఘిక దురాచారం వ్యభిచారం. కాబట్టి వేశ్యావృత్తి పైన ఘనాచారణక పన్ను వసూలు చేయబడింది. రాజ్యాలు మొత్తం కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి పన్ను ఉపయోగపడింది. అలాంటి వేశ్యావృత్తిని రద్దు చేయాలా, నిషేధించాలనే డిమాండ్ ఈ నిజామాంధ్ర మహాసభలో వచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే అంటరానితనం, కుల వివక్షతను కూడా నిర్మూలించాలని నిజామాంధ్ర మహాసభలో వచ్చినాయి. ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా వెనకబడిన కులాలని, ఎస్సీ ఎస్టీ కులాలని సమాజానికి దూరంగా ఉంచే ప్రయత్నం జరిగింది. 2 గ్లాసుల పద్ధతి బాగా బలంగా ఉంది. ఈ నిజామాంధ్ర మహాసభలో మొదలైనటువంటి అంటరానితనం నక్సలిజంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి, నక్సలిజం కారణంగా గ్రామీణ ప్రాంతాలలో 2 గ్లాసుల పద్ధతి పోయి సింగిల్ గ్లాస్ పద్ధతి వచ్చింది. ఒకప్పుడు హోటళ్లలో, కళ్ళు దుకాణాలలో 2 గ్లాసుల పద్ధతి పాటించేవారు. ఇవాళంటే అన్ని ప్లాస్టిక్ గ్లాసులు వచ్చినా ఎవరికి అర్థం కాకుంటుంది. కానీ 2 గ్లాసుల పద్ధతి బలంగా కొనసాగింది. ఇవాల్టి కూడా అంటరానితనం ఉంది. వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి అబ్బాయి ఉన్నత కులాలకు సంబంధించిన అమ్మాయిని కనుక పెళ్లి చేస్తే ఇక్కడ హత్యలు చేస్తున్నటువంటి సందర్భం, లేదా కూతుర్లను చంపేస్తున్న సందర్భం ఇవాల్టి కూడా సమాజంలో కొనసాగుతున్నటువంటి ఒక వివక్షత, కుల వివక్షత, అంటరానితనం ఇవాల్టి కూడా ఉన్నదా అంటే ఉన్నది. కొంత మెరుగైంది. ఒక 70% కుల వివక్షత పోయినప్పటికీ ఇంకొక 30% ఆచార వ్యవహారాలలో, పెళ్లి సంబంధాలలో ఇంకా కూడా అణచివేత అనేది కనబడుతుందా అంటే కనబడుతుంది. ఇప్పటికి కూడా రూపు మాపబడినటువంటి ఒక సాంఘిక దురాచారం ఏంటంటే అంటరానితనం, కుల వివక్షత అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మద్యపాన్ నిషేధించాలని మనకు స్వాతంత్ర ఉద్యమ కాలంలో, సహాయ నిరాకరణ ఉద్యమంలో, దానితో పాటుగా ఉప్పు సత్యాగ్రహంలో, జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించబడిన అంశం ఏంటంటే మనకు మద్యపాన నిషేధం. ఇవాళ రాష్ట్రాల బడ్జెట్లే, రాష్ట్రాలు నడుస్తున్నాయంటే దేని ఆధారంగా నడుస్తున్నాయంటే మద్యం ఆధారంగా నడుస్తున్నాయి. ఇవాళ తెలంగాణ బడ్జెట్లో 10 to 15% దేని ద్వారా ఇన్కమ్ సోర్స్ ఉందంటే మద్యపానం మీద ఉంది. ఇవాళ బీహార్ రాష్ట్రం అనేది మద్యపానాన్ని నిషేధించిన ఒక రాష్ట్రంగా మీరు అవగాహన చేసుకోవచ్చు. అలాగే మహిళలకు ఆస్తుల హక్కు, వితంతు పునర్వివాహాలు, భూమి శిస్తు తగ్గింపు, వెట్టిచాక నిషేధం, ఎన్నికలు కల్పించాలని, ఓటు హక్కు కల్పించాలని, చేనేత పన్ను తగ్గింపు, నిమ్నజాతుల ఉద్ధరణ, ఖాదీ పరిశ్రమ ప్రోత్సాహం, తెలుగులో రేడియో ప్రసంగాలు ఇవ్వాలని, ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, ఆలంపూర్ కొడంగల్ గద్వాల ఈ 3 ప్రాంతాలను హైదరాబాదులో కలపాలని. ఎందుకంటే ఆలంపూర్, కొడంగల్, గద్వాల ఇంతకుముందు రాయలసీమలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాన్ని ఇక్కడ కలపాలని డిమాండ్ చేశారు. ఫైనల్గా ఇవాళ ఆలంపూర్ ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది, కొడంగల్ ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది, గద్వాల ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన అంశాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే ఒక డిమాండ్ కూడా వచ్చినాయి. ఇవన్నీ నిజామాంధ్ర మహాసభలో జరిగిన చర్చా కార్యక్రమాలు. నిజామాంధ్ర మహాసభల గురించి చాలా ఇన్డెప్త్గా మీరు నాలెడ్జ్ సంపాదించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కష్టపడే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, నిజాం సంస్థానంలో 3 అంచెల దాస్యమును ప్రజలు అనుభవించారు. నిజాం సంస్థానంలో 3 అంచెల దాస్యమును ప్రజలు అనుభవించారు. సర్బరాహి అనగా గ్రామాధికారులు ఉచితంగా సామాగ్రి సరఫరా చేయడం, ఉచితంగా సేవలు చేయడం. నాగు వడ్డీ అనగా వడ్డీకి వడ్డీ చెల్లించడాన్ని నాగు వడ్డీ అన్నారు. లెవీ ధాన్యం అనగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తప్పనిసరిగా ధాన్యం అమ్మడం. ఈ 4 అంశాలు ఒకసారి చూడండి. ఇవన్నీ సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమాలకు సంబంధించింది కాబట్టి వినడానికి కొంత మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఓకే, ఆప్షన్ లేదు. ఎందుకు లేదు? ఆప్షన్ ఉంది. ఏబిసిడి అన్ని 4 రైటే, తప్పేం లేదు. ఆప్షన్ ఉంది. డి ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. నిజాం సంస్థానంలో 3 అంచెల దాస్యం. 3 అంచెల దాస్యం అంటే ఏంటి? అసలు 3 అంచెల దాస్యం ఏంటంటే చూడండి. ఒకటి బ్రిటిష్, దాని తర్వాత నిజాం, దాని తర్వాత జమీందారులు, దాని తర్వాత ప్రజలు. సరే, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళకి మనం పక్కన పెట్టేస్తే ప్రజలు, జమీందారులు, నిజాం. ప్రజలనేమో జమీందారులు భయపడ్డారు, జమీందారులు నిజాం భయపడ్డాడు, నిజాం బ్రిటిష్ వాడికి భయపడ్డాడు.
నిజాం బ్రిటిష్ వానికి భయపడే అంశంగా అర్థం చేసుకోవచ్చు. జమీందారులు నిజాం ఒకటే కాట కట్టినా కూడా వీళ్ళందరూ ఎవరు భయపడ్డారంటే బ్రిటిష్ భయపడ్డారు. దీన్నే దాస్యము అంటాం, దాస్యము అంటాం. కాబట్టి దాస్యం అనేది 3 అంచెల వ్యవస్థలో కొనసాగింది. కాబట్టి జమీందారుల నిజాంలో ఒక కేటగిరీ పెట్టేస్తే 3 అంశాలు అవుతుంది. ఒకవేళ నిజాం జమీందారుల ప్రజలైతే 3 అంశాలు అవుతుంది. కాబట్టి ఇక్కడ బ్రిటిష్ అనేవాడికి నిజాం భయపడ్డాడు, నిజాంకి జమీందారులు భయపడ్డారు, జమీందారులకి సాధారణ ప్రజలు భయపడ్డారు. ఈ విధంగా దాస్యం అనేది నిజాంల కాలంలో కొనసాగిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సమాధానం. సర్బరాయి అంటే గ్రామాధికారులకు, అంటే ఇవాళ వచ్చినటువంటి పటేలు పట్వారి, అదేవిధంగా జమీందారు కనుక గ్రామంలోకి వస్తే కోమటాయన బెల్లం ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు భోజనం వండి పెట్టాలా, దానితో పాటుగా యాదవులు గొర్రెలను ఇవ్వాలా, కావాల్సిన సామాన్లు ఇవ్వాలా, గౌడ్స్లో కండ్లు పోయాలి. ఇవన్నిటి కూడా మనం ఏమంటామంటే దాస్యం అంటాం. దాస విముక్తి అంటే ఇదేనా సార్ అంటే అంతే. దాస విముక్తి అంటే ఇదే, ఒకరి నుంచి ఒకరికి ఒక దాస్యం. విముక్తి అంటే అన్ని ఏ కార్యక్రమాలు చేయడాన్ని దాస విముక్తిగా మనం పిలుస్తాం. కాబట్టి సరబరాయి అంటే గ్రామాధికారులు ఉచితంగా సామాగ్రి సరఫరా చేయడం మరియు ఉచితంగా సేవలు చేయడం. ఊళ్ళోకి వచ్చిన ఆఫీసర్ కానీ జమీందారు కానీ వాళ్ళందరికీ ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడాన్ని సర్బరాయిగా పిలిచాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నాగు వడ్డీ అంటే వడ్డీకి వడ్డీ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం, దీంట్లో కొత్తగా ఏం లేదు. అలాగే లెవీ ధాన్యం, మొత్తంగా చివరి దశ ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటం మొత్తము దేనిపైన కొనసాగిందంటే లెవీ ధాన్యం చుట్టే తిరిగింది. లెవీ ధాన్యం మరి ఏంటి? లెవీ ధాన్యం అంటే ఏంటి? లెవీ ధాన్యం అంటే ఏంటి? లెవీ ధాన్యం అంటే ఏంది? ఏంటి లెవీ ధాన్యం అంటే ఏంది? లెవీ ధాన్యం అంటే ఏంది? వాట్ ఈస్ ద మీన్ బై లెవీ ధాన్యం? మనకు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిజాం అనేవాడు బ్రిటిష్ వాడికి దాస్యం చేస్తూ ఉన్నాడు. బ్రిటిష్ వారికి నిజాం అనేవాడు దాస్యం చేస్తుంది. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించిన దేశం బ్రిటిష్. ఆ బ్రిటిష్ వాళ్ళకు ఆహార పదార్థాలు సప్లై చేయడం కోసం నిజాం అనేవాడు బ్రిటిష్ వాళ్లకు నిజాం అనేవాడు ఆహార పదార్థాలు సరఫరా చేయడం కోసం ప్రజల నుంచి బలవంతంగా సేకరించిన ధాన్యం ఏమంటామంటే లెవీ ధాన్యంగా పిలిచాం. దీంట్లో ఎట్లుంటుందంటే ఒక బస్తా ధాన్యానికి 10 రూపాయలు ఉందనుకోండి, ఒక బస్తాకు 10 రూపాయలు ఉంటే నిజాము 1 రూపాయి లేదా 2 రూపాయలు లేదా 3 రూపాయలు మాత్రమే ఇస్తాడు. అంటే దాని మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ, అంటే 10 నుంచి 20% మాత్రమే మార్కెట్ ధర కన్నా తక్కువ చెల్లించి ధాన్యాన్ని బలవంతంగా సేకరించారు. దట్ ఈస్ ద లెవీ ధాన్యంగా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ధర మార్కెట్లో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలకే నిజాంకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే నిజాం అనేవాడు బ్రిటిష్ వాళ్లకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి. ఇలా బలవంతంగా ధాన్యాన్ని సేకరించినప్పుడు గ్రామాలు మొత్తం తిరగబడ్డాయి. ఆ తిరగబడినటువంటి ఫలితమే తెలంగాణ సాయుధ పోరాటం. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో వెట్టి చాకిరి వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ పోరాటంలో లెవీ ధాన్యాన్ని వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ పోరాటంలో అణచివేత వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమం నిర్మించబడింది తెలంగాణ గడ్డపైన. దాన్ని ఏమంటామంటే తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్గా చెప్తున్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి వాటా కాదు, వాటా అన్నది దీన్ని అంటే బలవంతంగా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని నిజాం బలవంతంగా సేకరించినప్పుడు వాళ్ళు బలవంతంగా వీళ్ళు కంపల్సరిగా లాక్కొని పోయేవాళ్ళు. దట్ ఈస్ ద లెవీ ధాన్యంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి సమాధానం. కాబట్టి ఇవన్నీ కూడా 4 కూడా రైట్ సమాధానాలుగానే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, షాద్ కలం పేరుతో కవితలు రాసింది. షాద్ అనే కలం పేరుతో కవితలు రాసింది కిషన్ ప్రసాద్. షాద్ అనే కలం పేరుతో కవితలు రాసింది మహారాజా కిషన్ ప్రసాద్. చందా రైల్వే పథకం వ్యతిరేకత కారణం బొగ్గు నిక్షేపాల పేరుతో రైల్వే లైన్లని పొడిగించడం. చందా రైల్వే పథకం వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించినది అఘోరనాథ చట్టోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ కయ్యం, సయ్యద్ హుస్సేన్ బిలిగ్రామి.
చందా రైల్వే ఒప్పందం బ్రిటిష్ వారితో చేసుకున్నది మొదటి సాలార్జింగ్. వంతుల వారిగా పనిచేశారు, వంతుల వారికి ఇవ్వడం కాదు. ఓకే, ఆన్సర్ ఇస్ ద డి ఆన్సర్. ఎలాంటి తేడా ఏం లేదు దాంట్లో. ఒకసారి మనం చూద్దాం దాని గురించి. షాద్ అనే కలం పేరుతో కవితలు రాసింది మహారాజా కిషన్ ప్రసాద్. హైదరాబాదు సంస్థానానికి ఈయన ఒక దివానిగా పనిచేశాడు. ఈయన 1901 నుంచి 1910 వరకు, 1926 నుంచి 1937 వరకు 2 సార్లు హైదరాబాదు దివానిగా పనిచేసిన వ్యక్తి మహారాజా కిషన్ ప్రసాద్. ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా పిలువబడ్డ వ్యక్తి మహారాజా కిషన్ ప్రసాద్. నిజాం సంస్థానంలో ప్రముఖ పాత్ర పోషించి హైందవ సంస్కృతిని కాపాడినటువంటి వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి, ఒక సమర్థుడైనటువంటి అధికారి. కానీ మొదటి దఫాలో ఉన్నప్పుడు ఈయన 7వ నిజాముకు పట్ల వ్యతిరేకత భావాజాలం కలిగి ఉన్నాడని, 7వ నిజాం గురించి ఆయన నెగిటివ్గా మాట్లాడిండని, ఆ 7వ నిజాం గురించి ఆ సమావేశంలో ఈయన నిజాం రాజుగా పనికిరాడని కొన్ని అంశాలలో ఈయన బలంగా వ్యాఖ్యానించిన కారణంగా 1910లో ఆయన దివాని పదవిని కోల్పోయాడు. కానీ చివరికి ఆయన సమర్థతను గుర్తించి మళ్ళీ పదవిలోకి తీసుకున్న వ్యక్తి ఎవరంటే 7వ నిజాం. 7వ నిజాం చేత పదవిని కోల్పోయిన వ్యక్తి మహారాజా కిషన్ ప్రసాద్. ఆయన సమర్థతను గుర్తించి మళ్ళీ పదవిలో తీసుకున్న వ్యక్తి 7వ నిజాంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు మహారాజా కిషన్ ప్రసాద్. ఈయన హైదరాబాదులో బోనాల కార్యక్రమాన్ని, ఏ బోనాలు అంటాం మనం ఏ బోనం, రెండవది ఏమంటాం దాన్ని, మనం ఇక్కడ గోల్కొండ పక్కనే మనకు లాల్ దర్వాజా బోనాలని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మహారాజా కిషన్ ప్రసాద్. లాల్ దర్వాజా బోనాలు మొదలుపెట్టిన వ్యక్తి మనకు మహారాజా కిషన్ ప్రసాద్. ఆయన పర్సనల్ బయోగ్రఫీ కూడా మీరు కొంత చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 1883లో ఈ యొక్క చందా రైల్వే పథకం యొక్క ఆందోళన వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరంటే అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ కయ్యం, సయ్యద్ హుస్సేన్ బిలిగ్రామి. వీళ్ళు ఒక ఉద్యమాన్ని బలంగా నిర్వహించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ ముగ్గురు నిర్వహించారు. సయ్యద్ హుస్సేన్ బిలిగ్రామ్ అనేటటువంటి వ్యక్తి ఈయన కాదనుకుంటా, ఈయన లేడు. సయ్యద్ హుస్సేన్ బిలిగ్రామ్ చందా రైల్వే పథకంలో ఈయన లేడు, కాబట్టి ఆన్సర్ తప్పు అవుతుంది. 1 సెకండ్. సయ్యద్ హుస్సేన్ బిలిగ్రామ్ ఏమో మీర్ మహబూబ్ కాలంలో విద్యాధికారిగా పనిచేసిండు. దానితో పాటుగా ఆయన 7వ నిజాంకి ఈయన లేడు. ఎవరెవరు ఉన్నారంటే దీంట్లో దస్తూరి జెసాగ్ ఓషాంగ్ అనే వ్యక్తి ఉంటాడు. దస్తూరి జెసాగ్ ఓషాంగ్ ఉంటాడు. ఓషాంగ్ ఈయన ఉంటాడు. ఈయన ఈ ఉద్యమం నిర్వహించాడు. ఇక్కడ పేరు వచ్చింది కాబట్టి సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్గా ఉంటుంది. సి ఈజ్ ద రాంగ్, ఎందుకంటే ఒక పేరు తప్పెట్టాం కాబట్టి కొంత కేర్ఫుల్ కనుక చేయకపోతే ఈయన ఒక విద్యాధికారి. సయ్యద్ హుస్సేన్ బిలిగ్రామి 7వ నిజాంకి ఒక ట్యూటర్గా పనిచేసిండు. సయ్యద్ హుస్సేన్ యొక్క దాని కారణంగానే వాళ్ళ అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి లైబ్రరీని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా సయ్యద్ హుస్సేన్ బిలిగ్రామ్గా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు మాత్రం ఉద్యమాలు చేశారు. ఆయనతో పాటు దస్తూర్ ఓషాగ్ అనే వ్యక్తి చేశాడు. అదేవిధంగా చందా రైల్వే ఒప్పందం చేసుకున్నది ఎవరంటే మోడీ సాలార్జింగ్. ఈ ఒప్పందాన్ని బహిరంగపరిచి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఈ ముగ్గురుగా గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు అంటే చందా వరకు రైల్వే లైన్ల విస్తరణ చేస్తారు, కానీ చందాలో బొగ్గలు లేవు. లేనటువంటి బొగ్గన్ల కోసం ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నారని, అసలు అక్కడ బొగ్గలు లేనప్పుడు ఏ విధంగా ఖర్చు పెడతారని చెప్పేసి తిరుగుబాటు జరిగింది 1883లో. తెలంగాణలో మొట్టమొదటి ఒక సంఘ సంస్కరణ ఉద్యమం ఏంటంటే ఒక చందా రైల్వే పథకంగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది చందా రైల్వే పథకానికి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, ఇంకా మిగతా క్వశ్చన్లు కూడా ఇంకా ఉన్నాయి. 27 క్వశ్చన్లు ఉన్నాయండి. ఇవాళ మనం కేవలం ఇంత టైంలో కేవలం 14 క్వశ్చన్లు మాత్రమే చూడగలిగాము. 14 క్వశ్చన్లు మాత్రం చూడగలిగినాం. ఇంకా మనకు ఒక 15 క్వశ్చన్లు చూస్తాను. దాంతోపాటుగా కొన్ని బ్రీఫ్ నోట్స్ ఒక 30-40 పాయింట్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఇక నిజాంల పైన మనకు ఇన్డెప్త్ అనాలిసిస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ సంపూర్ణంగా 14 క్వశ్చన్లతో ఇంతసేపు మనకు టైం అనేది కొనసాగిన అంశంగా చూసుకోవచ్చు.